श्रीगुरुभ्यो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। ఆరవ అధ్యాయంలో యోగాభ్యాసం దాని గురించి ప్రస్తావన చేశాడు పరమాత్మ. 7వ అధ్యాయం వచ్చేసరికి శ్రద్ధను కలిగించటానికి తన యొక్క రూపాన్ని సంక్షిప్తంగా చెప్పి చూపించాడు. తన రూపాన్ని కొంచెం సంక్షిప్తంగా చెప్పాడు. మొత్తం విభూతిని మొత్తాన్ని చెప్పలేదు, కనీసం విభూతి యోగంలో ఉన్నంత కూడా చెప్పలేదు, సంక్షిప్తంగా చెప్పాడు. ఆ శ్రద్ధతో ఏం చేసుకోవాలి అంటే మనసును ఉంచుకోవాలి అని చెప్పాడు. శ్రద్ధతో మనసు ఉంచుకుని పరమాత్మ మీదే మనసు ఉంచుకుని పరమాత్మ జ్ఞానాన్ని పొందవచ్చు అని చెప్పాడు. అయితే శ్రద్ధతో అదొక్కటే కాదు, ఉపాసన కూడా చేసుకోవచ్చు. ఉపాసన కూడా చేసుకుని ఆ ఉపాసనకు తగ్గ ఫలితాన్ని కూడా అనుభవించవచ్చు. కాబట్టి శ్రద్ధని రెండు వైపులకు దారిగా చూపించాడు. చేసుకోవలసిన ఉపాసనకి ఒక నాంది లాంటిది ముందే పలికాడు అని అనుకుందాం. పై అధ్యాయానికి నాంది లాంటిది ముందే పలికాడు అని కూడా అనుకున్నాము. ఆ ఉపాసనా మార్గానికి కావలసిన చిన్న దారి ఒకటి చూపించాడు. అది ప్రశ్న బీజం అంటారు శాస్త్రీయ భాషలో. ఆ ప్రశ్న బీజాన్ని ఉంచి అధ్యాయాన్ని పూర్తి చేశాడు. అందులో ఆ ప్రశ్న బీజంలో తే బ్రహ్మ తద్విదుః కృత్స్నం అధ్యాత్మం కర్మ చాఖిలం సాధిభూత అధిదైవం సాధియజ్ఞం ప్రయాణకాలేపి చ ఏ అని కొన్ని పదాల్లో చూపించిపెట్టాడు. ఆ ప్రశ్న బీజాన్ని మామూలుగా అయితే మర్చిపోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. చెప్పేది చెప్తూ ఉంటారు, చెప్పేది వింటూ ఉండటానికి మనం కూర్చుంది అనుకుని తోసేసుకోవచ్చు. కానీ శ్రద్ధగా వింటున్నాడు కదా పాపం అర్జునుడు. అందుకని ఆ ప్రశ్న బీజాన్ని వెంటనే పట్టి ఈ 8వ అధ్యాయంలో అక్షర బ్రహ్మయోగం అని మనం పేరు పెట్టుకున్న అధ్యాయంలో ఆ ప్రశ్న బీజాన్ని తీసుకుని ప్రశ్నలు వేస్తున్నాడు. అర్జున ఉవాచ కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూతంచ కిం ప్రోక్తం అధిదైవం కిముచ్యతే. గత అధ్యాయపు చివరి శ్లోకాల్లో బ్రహ్మ అన్నావు కదా, ఏంటా బ్రహ్మ? అధ్యాత్మం అన్నావు కదా, ఏమిటా అధ్యాత్మం? కర్మ అన్నావు, ఏమి ఆ కర్మ? దానికి శ్రీ భగవాను వాచ, దానికి సమాధానం ఆయన చెప్తున్నాడు. అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మముచ్యతే భూతభావోద్భవకర విసర్గ కర్మ సంజ్ఞిత అని మొదలుపెట్టి, బ్రహ్మ అంటే ఎవరు అంటే అక్షరం బ్రహ్మ పరమం. అక్షరం బ్రహ్మ పరమం. స్వభావ అంటే ఏంటి అని అడిగావు కదా, అధ్యాత్మం అంటే ఏంటి అని అడిగావు కదా. స్వభావ అధ్యాత్మం ఉచ్యతే. అధ్యాత్మం అంటే ఆత్మశబ్దానికి 3 అర్థాలున్నాయి. అందులో దేహం అని కూడా ఒక అర్థం అనుకున్నాం కదా. ఈ దేహంలో ఉన్నది ఏది, లేదా దేహానికి సంబంధించింది ఏది? దేహాన్ని తెచ్చిపెట్టేదవ్వచ్చు, దేహాన్ని నడిపించేదవ్వచ్చు, దేహంతో సంబంధం ఉన్నది కావచ్చు, ఎట్లాంటిదైనా సరే అదేది అంటే స్వభావ అధ్యాత్మం ఉచ్యతే. ఏ శరీరానికి ఆ శరీరం విడదీసుకుపోయి ఉన్నట్లు, విడివిడిగా ఉన్నట్లు కనిపిస్తోంది కదా, అలా కనిపించటానికి మూల కారణమైనటువంటి అజ్ఞానాన్నే స్వభావ అని పిలవాలి. అదే అధ్యాత్మం. అజ్ఞానమే లేనిదే ఈ దేహం రాదు, ఈ దేహం కాదు ఏ దేహమూ రాదు. అజ్ఞానమే లేనిదే ఏ దేహము నిలబడదు. అజ్ఞానమే లేనిదే అసలు దేహ ప్రసక్తి అనేదే కానరాదు. కాబట్టి స్వభావ అధ్యాత్మం ఉచ్యతే. కర్మ అంటే ఏంటి అన్నావు కదా, ఈ దేహానికి కారణమైనటువంటిది కర్మ. భూతభావోద్భవకర. భూతభావ అంటే ఈ కనిపించేటువంటి వస్తువుల్లో ప్రధానమైనటువంటి శరీరాలు, వీటి తాలూకు ఉనికి, ఆ ఉనికిని తెచ్చిపెట్టేది భూతభావ ఉద్భవకర. అంటే వస్తువుల్ని పుట్టించేది, వస్తువుల్ని కలిగించేది. ఇది కర్మ.
వస్తువుల్ని పుట్టించేది కర్మ అంటే ఆ కర్మ తాలూకు ఫలితమే అయింది. కర్మ అంటే ఏంటి అని కదా అడిగింది. కర్మ అంటే ఏంటి అంటే విసర్గ కర్మ సంజ్ఞిత అని చెప్పాడు. దాని ఫలితం ఇదయ్యా, విసర్గ కర్మ సంజ్ఞిత. కర్మ అంటే సామాన్యంగా లౌకిక క్రియల్ని కూడా తీసుకోవచ్చు, కానీ లౌకిక క్రియల కంటే కూడా వైదిక క్రియలకి ప్రాధాన్యం ఎక్కువ ఉంటుంది, వైదిక క్రియలకి ఫలితం ఎక్కువగా ఉంటుంది. తక్కువ సందర్భాల్లోనైనా సరే లౌకికమైన క్రియలకి ఫలితాలు ఉండకపోవచ్చు కూడాను, సున్నా ఫలితం కూడా ఉండొచ్చు. ఎవరో నవ్వారు, నవ్వితే అన్ని సందర్భాల్లోనూ ఏమీ ఫలితం ఉండాలని ఏమీ లేదు. పెద్దవాళ్ళని చూసి వెక్కిరిస్తూ నవ్వితేనే ఫలితం, దానికే ఫలితం. అలా కాకుండా ఏదో మామూలుగా నవ్వు వస్తే నవ్వితే దానికి ఏమీ ప్రత్యేకించి ఫలితం ఉండాలని ఏమీ లేదు. ఎక్కిళ్ళు వస్తాయి, ఎక్కిళ్ళు వచ్చినంత మాత్రాన దానికి ఏదో పుణ్యమో పాపమో అంటే ఎలా? లేదా ఏదో దురద వచ్చింది, కాస్త ఏదో గోక్కున్నాము, దానికి కూడా పుణ్యమో పాపమో అంటే ఎలా? కాబట్టి ప్రతి క్రియకి, లౌకికమైన క్రియకి ఫలితం ఉంటుంది అని చెప్పలేము. ఆ లౌకికమైన క్రియ ఏమైనా కొంచెం విశేషంగా మారితే ఫలితం ఉండొచ్చు. ఆ విశేషంగా మారటం రెండు రకాలుగానూ ఉండొచ్చు. కానీ దాన్ని ప్రధానమైన కర్మగా చెప్పుకోలేము, దానితోనే మొత్తం భూతభావోద్భవం కలుగుతుంది అని కూడా చెప్పలేము. కాబట్టి విసర్గ ఏవ కర్మ సంజ్ఞిత. మనకు కావలసిన ఈ భూతభావోద్భవకరమైన కర్మ ఎలా ఉండాలి? విసర్గ అంటే అగ్నిహోత్రంలో దేవతలను ఉద్దేశించి ప్రక్షేపం చేసేటట్లుగా ఉండాలి. అగ్నిహోత్రంలో దేవతలకు సమర్పించటం అనేది క్రియ, ఆ క్రియనే కర్మ అని అనాలి. దాన్ని సింపుల్గా అయితే శాస్త్ర భాషలో చెప్పుకోవచ్చు, దేవతోద్దేశేన ద్రవ్యత్యాగ అని చెప్పచ్చు. దాన్ని కర్మ అని పిలవాలి. ఆ యజ్ఞయాగాదుల్లో ఉండేటువంటి త్యాగం అనే క్రియకి ఫలితంగానే మొత్తం ఈ సృష్టిలోని పదార్థాలన్నీ వచ్చినాయి. లౌకికమైన క్రియలు ఇలా ఉండవు కదా, ఫలితాలను తెచ్చిపెట్టేలాగా ఉండవు కదా. అందుకని వాటిని లెక్క చేయలేదు, ప్రస్తుతం వాటిని లెక్క పెట్టలేదు. వాటిని లెక్క చేయకుండా ఈ వైదికమైన ప్రధాన క్రియనే లెక్క పెట్టి చూపిస్తున్నాను అని అంటున్నాడు. తర్వాతి ప్రశ్న ప్రకారం అధిభూతం క్షరోభావ పురుషశ్చాధిదైవతం అధియజ్ఞోహమేవాస్మి దేహే దేహభృతాం వరా. అధిభూతం ఏంటి అన్నావు? అధిభూతం అంటే ఏం లేదు, మనకు కనిపించేటువంటి భూతాలు, పంచభూతమయమైనటువంటి ప్రపంచం. అధిభూతం దాని యొక్క లక్షణం కానీ స్వభావం కానీ ఏంటి? క్షరోభావ, నశించిపోయే వస్తువు, అరిగిపోయే వస్తువు అంటే ఇంకా బాగుంటుంది. అధిభూతం క్షరోభావ, ఎప్పటికప్పుడు ఏ క్షణానికి ఆ క్షణం అరిగిపోతూనే ఉంటుంది. మనం చూడగా మన కంటి చూపుకి ఫలితమో ఏమో కానీ బండరాయి కూడా అరిగిపోవాల్సిందే. చూస్తేనే మనం కూర్చోక్కర్లా, చూడగా ఏదో దానితో జరిగి బండరాయి కరగవలసిందే. ఎప్పటికైనా సరే ఎంత పెద్ద బండరాయి అయినా కొండరాయి అయినా కరిగిపోవాల్సిందే. కరిగిపోయేది క్షరోభావ. పురుషశ్చ అధిదైవతం. అధిదైవతం అసలు దేవతలలో ఎవరు, ఏమిటి, దాని కథాకమామేష ఏంటి అని అడిగావు. పురుష అంటే హిరణ్యగర్భుడు. సవై శరీరీ ప్రథమ సవై పురుష ఉచ్యతే ఆదికర్తా సభూతానాం బ్రహ్మాగ్రే సమవర్తత అని ఒక వాక్యం ఉంది. ఆ హిరణ్యగర్భుడికి కూడా పురుష అని పేరుంది. ఆత్మశబ్దంలాగానే పురుష శబ్దానికి కూడా 3 అర్థాలు ఉన్నాయి. ఒకటి పురుష అంటే పరమపురుష, పరమాత్మ అని ఒక అర్థం. ఈ మధ్యలో ఉండే హిరణ్యగర్భుడు అని ఇంకొక అర్థం. మామూలు మనలాంటి జీవులకి ఉండే పురుష అనే శబ్దం లేదా మనలాంటి జీవులు అనే అర్థం. పురుష పరమాత్మ, పురుష హిరణ్యగర్భ, పురుష జీవ అని 3 రకాలుగాను చెప్పుకోవాలి. ఈ హిరణ్యగర్భుడు అధిదైవతం, దేవతలలో కల్లా శ్రేష్ఠుడు, దేవతలకు పైన ఉన్నవాడు. ఆ దేవతల యొక్క రూపంతో ఈయనే ఉంటాడు, హిరణ్యగర్భుడే ఉంటాడు. అందువల్లనే మనం పురుష అంటే హిరణ్యగర్భుడిని తీసుకున్నాం. మనల్ని పెట్టుకుంటే మనం అధిదైవతం అని చెప్పుకోవడానికి బాగుండదు కదా, మనల్ని దేవతగా పెట్టి కొలిచే వాళ్ళు ఎవరున్నారు గనక. కాబట్టి అధిదైవతం అన్నాడు కాబట్టి హిరణ్యగర్భుడిని తీసి పెట్టుకున్నాము. హిరణ్యగర్భుడు పురుషశ్చ అధిదైవతం. అధియజ్ఞ అని నీ ప్రశ్న. అధియజ్ఞ అహమేవాత్ర, నేనే ఆ యజ్ఞస్వరూపుడిని.
యజ్ఞస్వరూపుణ్ణి నేనే, యజ్ఞో వై విష్ణు అని శృతివాక్యం. కాబట్టి నేనే ఆ విష్ణువుని, వ్యాపకమైనటువంటి పరమాత్మ స్వరూపాన్ని, నేనే యజ్ఞరూపాన్ని. అహమేవాత్ర, నేనే దేహే దేహభృతాం వర. ఈ యజ్ఞం ఎక్కడ జరుగుతోంది? దేహంలో జరుగుతోంది. దేహం లేనిదే యజ్ఞం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే దేహంతో ముడిబడి ఉండేదే యజ్ఞం. స ఏష వాచశ్చిత్తస్య ఉత్తరోత్తరక్రమో యజ్ఞ అని ఒక వేదవాక్యం. యజ్ఞం అంటే ఏంటి? మంత్రాలు పలుకుతూ ఉండాలి. మంత్రాలు పలికేందుకు వీలుగా మనసులో ఆలోచనలు సాగుతూ ఉండాలి. ఆ మంత్రాలతో ఏం క్రియ చేయాలి అనే ఆలోచన మనస్సుతో సాగుతూ ఉండాలి. సాగుతూ ఉండగా క్రియలు నడుస్తూ ఉండాలి. ఇది జరిగితే యజ్ఞం. మంత్రాలు, ఆలోచన, క్రియ, లేదా ఇటు ఆలోచన, మంత్రం, ఆలోచన, క్రియ. ఈ మంత్రంతో ఏ క్రియ చేయాలి అని ఆలోచిస్తూ చేస్తూ పోతాం. కాబట్టి ఇది ఎక్కడుంది? దేహంలోనే ఉంది. దేహం లేనిదే యజ్ఞం అనేది రాదు. కాబట్టి అధియజ్ఞ, యజ్ఞమే గనక దేహంతో మాత్రమే సాధ్యపడితే ఆ యజ్ఞస్వరూపుడునైన నేను కూడా దేహే ఏవ, దేహంలోనే ఉంటాను. దేహభృతాంబర, దేహాన్ని ధరించిన వాళ్ళలో శ్రేష్ఠుడమైనటువంటి ఓ అర్జున, యజ్ఞం చేసేటప్పుడు, ఏమైనా పుణ్యకార్యం చేసేటప్పుడు ఈ ఆలోచనతో వెళ్ళాలి. ఆ పుణ్యకార్యము, యజ్ఞము జరుగుతుంటే ఆ జరిగేది పరమాత్మ ప్రేరణ వల్లే అని, ఆ జరుగుతున్నటువంటి యజ్ఞం పరమాత్మ కోసం అని, ఆ జరుగుతున్న యజ్ఞానికి పరమాత్మే కర్త అని, ఆ జరుగుతున్న యజ్ఞం పరమాత్మ స్వరూపమని, దాని ఫలితం మొత్తం పరమాత్మకే సమర్పణ చేసుకోవాలని ఈ భావనతో యజ్ఞం చేసుకోవాలి. అది నీ వల్ల అవుతుంది. అందుకని నీకు చెప్తున్నాను ప్రత్యేకించి. ఎందుకంటే దేహభృతాంబర. మిగతా వాళ్ళు దేహాన్ని పట్టుకుంటే ఏం చేస్తారు? ఆ దేహంతో ఏ పని జరిగిన సరే నేనే చేశాను అనుకుంటారు. నాకే కావాలని అనుకుంటారు. అందువల్ల వాళ్ళకి ప్రత్యేకించి చెప్పలేమేమో కానీ నీకు చెప్పగలుగుతున్నాను. అధియజ్ఞోహమేవాత్ర దేహే దేహభృతాంబర అని పరమాత్మ చెప్పాడు. మిగతా ప్రశ్నలు అయిపోయినాయి. ఒక ప్రశ్న మిగిలింది. ఆ ఒక్క ప్రశ్నతో మిగతా అధ్యాయం అంతా సాగుతుంది. ఏం ప్రశ్న? ప్రయాణకాలేపి చ కథం జ్ఞేయోసి నియతాత్మభి అనే చివరి ప్రశ్న. దానికి వరుసగా సమాధానం చెప్పుకుంటూ వస్తున్నాడు. అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కలేబరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్తి యత్ర సంశయః అని. అంతకాలే, చివరి సమయంలో, మామేవ స్మరన్, నన్నే స్మరించుకుంటూ, ఒకవేళ గనక కలేవరం ముక్త్వా, శరీరాన్ని విడిచిపెట్టగలిగితే, సహ మాం ప్రయాతి, అలాంటి జీవుడు నన్ను చేరగలుగుతాడు. సప్రయాతి యః ప్రయాతి స మద్భావం ప్రయాతి. ఎవరైతే ఇలా చివరి క్షణాల్లో ప్రాణాలను విడిచిపెట్టుకోగలుగుతారో వారు మద్భావాన్ని పొందగలుగుతారు. యాతి నాస్తి యత్ర సంశయః, ఈ విషయంలో ఏమాత్రం సందేహం అక్కర్లేదు. చివరి క్షణంలో గనక నన్ను మనసులో ఉంచుకోగలిగితే తప్పనిసరిగా నన్ను చేరతారు. ఎందుకు చేరతారు? చివరి క్షణంలో నువ్వు మనసులోకి వచ్చినంత మాత్రాన్ని నిన్ను చేరతారని గ్యారంటీ ఏంటి అంటే, యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేబరం తంతమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః అనే న్యాయం దీనికి కారణం. యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేబరం తంతమేవైతి కౌంతేయ. ఏ భావాన్ని శరీర త్యాగ కాలంలో మనసులో ధరిస్తూ ఉంటాడో, మనసులో అనుభవిస్తూ ఉంటాడో, అదే రూపంలో మళ్ళీ తిరిగి పుడతాడు. యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేబరం. ఈ శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు ఏ భావంతోనైతే ఉంటాడో ఆ భావానికి తగ్గ జన్మనే పొందుతాడు. ఆ భావానికి తగ్గ జన్మనే పొందుతాడు అని అనటానికి రకరకాల కారణాలున్నాయి. ఆ చివరి క్షణంలో భావన అనే ఒక ప్రత్యేకించిన ఒక పరిస్థితి వస్తుంది. ఆ భావనలో రాబోయే జన్మ తాలూకు ప్రతిఫలనం, చిన్న ప్రతిఫలనం ఉంటుంది. ఆ భావనను గనక సరి చేసుకోగలిగితే పై జన్మ ఏమిటి అని నిర్ణయించుకోవచ్చు
అనేటువంటి చిహ్నాలన్నీ బృహదారణ్యకంలో చాలా సంక్షిప్తంగా ఉన్నాయి. భావన దీర్ఘీభావ అని ఒక ప్రస్తావన ఉంది. ఈ భావన అనేది చివరి క్షణంలో రాబోయే, మనం ఎలాగైతే మనం అడుగు తీసి అడుగు పెడుతుంటే మన అడుగు ఎక్కడ పడబోతోందో సుమారుగా మనం తెలుసుకుని పెడతామో, అలాగే ఈ దేహంలోంచి అడుగు తీసి మరొక దేహంలోకి అడుగు పెట్టబోయే ముందు ఏ దేహం రాబోతోంది అనటానికి సూచన ఏదో ఒకటి వస్తుంది. అయితే ఆ సూచనని కనిపెట్టగలగటం, కనిపెట్టలేకపోవటం అనేది చాలా పెద్ద విషయం. వేరువేరు హడావిడిలలో ఉంటే గనక కనిపెట్టలేకపోవచ్చు. ఆ హడావిడి లేకుండా ఉండటాన్ని అభ్యాసం చేసుకుంటే గనక కనిపెట్టగలగచ్చు. ఆ అభ్యాసం గనక కొంచెం పైకి వెళితే కనిపెట్టగలగటం కాదు, మార్చుకోవటం కూడా చేసుకోవచ్చు అని పరమాత్మ చెప్తున్నాడు. అయితే ఏమా అభ్యాసం, ఏమి ఆ బలం అంటే సదా తద్భావ భావిత. ఏ భావననైతే జన్మంతా చేస్తూ వచ్చాడో ఆ జన్మంతా చేసిన అభ్యాస బలం వల్ల చివరి క్షణంలో ఆ భావన అనేది నిలుస్తుంది. ఏ భావననైతే బలంగా అసలు కళ్ళు మూసుకున్నా, కళ్ళు తెరిచినా, లేదా నిద్రపోతున్నా, మెళుకుతో ఉన్నా, ఎలా ఉన్నా చేయగలుగుతాడో ఆ భావన ఎంత ఇబ్బందుల్లో ఉన్నా సరే వస్తుంది, కొట్టుకొస్తుంది. దానికి చేయవలసిన అభ్యాసం వల్ల ఎప్పుడూ ఆ భావనను చేసుకోవటమే. అలా గనక చేసుకుంటున్నట్లయితే ఆ చివరి క్షణంలో గుర్తు రావటం వలన చివరి క్షణంలో దాన్ని మార్చుకోగలగటం అనేది జరుగుతుంది. ఆ చివరి క్షణంలో గనక పరమాత్మనైన నేనే గుర్తొస్తే ఖచ్చితంగా నా దగ్గరికి చేరతారు. సదా తద్భావ భావిత. ఇదేమీ సులభమైతే కాదు, చెప్పుకున్నంత సులభమేం కాదు. కానీ జన్మంతా అదే సాధన గనక చేసుకున్నట్లయితే చివరి క్షణంలో గుర్తుకొచ్చేందుకు అవకాశం బాగా మెండుగా ఉంటుంది. దీనికి చెప్పవలసిన విషయం చెప్తున్నాడు. చివరి క్షణంలో గుర్తు రావటం, గుర్తు రాకపోవటం, దీని గురించి ఆలోచన వద్దు, దాని గురించి పట్టించుకోవద్దు. సదా తద్భావ భావిత అనే అంశాన్ని గురించి పట్టించుకో. సదా తద్భావ భావిత అని చెప్పడానికి వీలుగా ఒక మాట, అది వెనకాల మాట పడేశాము. ఎందుకంటే ఆ మాట చెప్తే అందరికీ కొంచెం శ్రద్ధ ఎక్కువ కలుగుతుంది అని, అంతే తప్ప దాన్ని ప్రధానంగా ఉంచుకోమని కాదు. అది కాదు వ్యవహారము. అలా చేస్తే గనక ఒక్కొక్కప్పుడు పొరపాట్లు జరిగే ప్రమాదం కూడా ఉంది. అయ్యవారు జీవితం అంతా ఏమీ చేయలేదు, ఏవో ఆ పని ఈ పని చేసి మంచాన పడ్డాడు. ఒక్క పుణ్యకార్యమైనా చేయించి పంపిద్దాము అని బంధువులందరూ కలిసి ఒక ప్రాజెక్ట్ పెట్టుకుని మంచం మీద ఉన్నవాడితో ఏం పుణ్యకార్యం చేయించవచ్చు అని ఆలోచించారు. ఏం యజ్ఞాలు చేస్తారు, ఏం యాగాలు చేస్తారు, మంచాన పడ్డవాళ్ళు ఏం జరగదు కదా. అందుకని ఆలోచించి పోన్లే, అన్నిటికంటే మహాయజ్ఞం నామయజ్ఞం కదా, ఒక నామయజ్ఞం చేయించేద్దామని అనుకున్నారు. నామయజ్ఞం మరీ అంత ఏమి అక్కర్లేదు, ఒక్కసారి నారాయణ అని పలికితే చాలు కదా. అజామీళుడు అంతటి వాడే నారాయణ అని పలికాడు, పలికితే సరిపోతుంది, పలికి పంపించేసేద్దాము, పలికిన తర్వాత వైరు పీకితే అంతే అవుతుంది కదా అని అనుకుని నారాయణ అని పలకమన్నారు. నారాయణ అని పలకమంటే అప్పటికే ఆయనకి వినబడడం మానేసింది. వినబడడం ఎప్పుడో అయిపోయింది, వినిపించకపోతే ఇంతో నారాయణ అని పలికించడం ఎట్లాగా, పోనీ వదిలేసుకుందామా అంటే ఆయన వదలట్లేదు. ఏంటి 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 అని అడుగుతున్నాడు. అందుకని ఎలాగైనా పలికించాలని అనుకున్నారు. అయితే కుదరలేదు, ఏం చేసినా కుదరకపోతే చివరికి ఓ పని చేద్దాము, నారాయణ అని మొత్తం నామం పలికితేనేమో మొత్తం ప్రయోజనం, సగం నామం పలికితే సగం ప్రయోజనం ఉండాలి కదా. కాబట్టి సగం నామమైనా పలికిద్దాము, నార అని పలికిద్దాము అనుకున్నారు. దానికోసం ఏం చేశారు, నార తీసుకొచ్చి ఎదురుకుండా అట్టు పెట్టారు. ఇది ఏంటో చెప్పు అని. ఆయన పీచు అనుకుంటూ పోయాడు. అందుకని ఇలాంటి ప్రయత్నాలు ఎప్పుడూ చేయకూడదు, ఇలాంటి పనులు చేయకూడదు. ఏదో చివరి క్షణాల్లో ఏదో అప్పటికప్పుడు ఏదో చేసేద్దామని చేయకూడదు. చేయవలసిందల్లా సదా తద్భావ భావిత అనే దాని మీద దృష్టి పెట్టుకోవడమే చేయాలి. అందువల్ల తస్మాత్ సర్వేషు కాలేషు, ప్రతి క్షణము కూడా అన్ని కాలాల్లోనూ మామనుస్మర, నన్నే స్మరిస్తూ ఉండు. యుధ్యచ, నీ పని నువ్వు చేసుకునే ప్రతి క్షణంలోనూ నన్నే స్మరిస్తూ ఉండు. మయ్యర్పిత మనోబుద్ధి,
నోటితో పలకటం అనేది చాలా చిన్న విషయం. మయ్యర్పిత మనోబుద్ధి, మనస్సుని బుద్ధిని నా మీద సమర్పించేసేసి నీ మానాన్ని నువ్వు పనిచేసుకో. మామే వైష్యసి అసంశయ, నన్నే అప్పుడు పొందగలుగుతావు. ఇప్పుడు మయ్యర్పిత మనోబుద్ధి అనేది వస్తే ప్రయాణకాలంలో ఖచ్చితంగా ఉండాలి అని నియమం కూడా ఏం బలంగా లేదు. ప్రయాణకాలంలో సహజంగానే ఏర్పడుతుంది. ఎప్పుడూ మయ్యర్పిత మనోబుద్ధిగా ఉండేవాడికి చివరి క్షణంలో ఎందుకు రాదు? వస్తుంది, తప్పనిసరిగా వస్తుంది. కానీ దాన్ని టార్గెట్గా చేసుకుని చేయక్కర్లేదు. మయ్యర్పిత మనోబుద్ధి అనే అంశాన్ని టార్గెట్గా చేసుకుని చేయాలి అని పరమాత్మ అంటున్నాడు. ఇది జరుగుతుందయ్యా, మామే వైష్యసి అసంశయ, ఈ విషయంలో ఏ సందేహం పెట్టుకోవద్దయ్యా, నన్ను తప్పనిసరిగా నువ్వు చేరుతావు ఎప్పుడూ నన్ను స్మరిస్తూ ఉంటే అని పరమాత్మ చెప్తున్నాడు. ఇది ఎలా కుదురుతుంది? ఒక పని చేస్తే ఆ పని గురించి కదా ఆలోచిస్తాము. ఒక పని చేస్తే పరమాత్మను గురించి ఆలోచిస్తే ఆ పనైనా చెడవచ్చు, లేకపోతే ఈ ఆలోచన అయినా చెడవచ్చు. ఈ రెండిటికి కోఆర్డినేషన్ కుదరకపోవచ్చు. అది ఎలా కుదురుతుంది అంటే దానికే చెప్తున్నాడు, అభ్యాస యోగయుక్తేన చేతసా నాన్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్ అని. ఏముంది, ఇలాంటివి అభ్యాసం చేస్తే సరిపోతుంది. అభ్యాసం చేస్తే ఏదైనా వస్తుంది. అభ్యాసం చేస్తే కళ్ళు మూసుకోనక్కర్లేకుండా కళ్ళు తెరిచి నిద్రపోవటం కూడా దొరుకుతుంది, సాధ్యపడుతుంది. అప్పుడు అసలు మన మీద కేసు అనేదే ఉండదు. కళ్ళు తెరిచి హాయిగా నిద్రపోవచ్చు ఎక్కడికి వెళ్ళినా సరే. కాబట్టి అభ్యాసం అనేది చేసుకోవాలి. అభ్యాస యోగయుక్తేన, ఆ అభ్యాసం అనేది యోగాభ్యాసంగా ఉంచుకోవచ్చు ఒకటి, లేదా అభ్యాస యోగంగా అభ్యాసాన్ని ఒక యోగంగా మార్చుకుంటే, ఆ అభ్యాసంతో గనక దీన్ని సాధిస్తే ఇది సాధ్యపడుతుంది. అసలు అభ్యాసమే ఎలా సాధ్యపడుతుంది అంటే చేతసా నాన్యగామిన, మనస్సుని దాని మీద ఉంచితే వస్తుంది, అదే వస్తుంది. పసిపిల్లల తల్లికి ఏ పని చేస్తున్నా పసిపిల్లల మీద ధ్యాస ఉండదా? ఏ పని చేస్తున్నా పసిపిల్లల మీద ధ్యాసే కదా. ఏం చేస్తున్నాడో, ఏడుస్తున్నాడో, నవ్వుతున్నాడో, పడుకున్నాడో లేదో, చీమ కొట్టిందో, దోమ కొట్టిందో, అన్ని రకాల సౌకర్యాలు చేసి వచ్చిన ధ్యాస ఉంటుంది కదా. ఒక్కొక్కప్పుడు పసిపిల్లల తల్లులకి సౌకర్యాలు ఎక్కువైతే గనక ఆ పిల్లల్నే చూసుకోమనే వాళ్ళు ఉంటే సరే, నీ పిల్లాడిని చూసుకోవడానికి అదేం పెద్ద పనే, మిగతా పని ఎవరు చేస్తారు అని అడిగే పరిస్థితి ఉంటే, ఉద్యోగాలకు వెళ్ళవలసి ఉంటే, పెద్ద పెద్ద బాధ్యతలను నిర్వర్తించవలసి ఉంటే, ఆ పసిపిల్లాడి గురించో పసిపిల్ల గురించో మొత్తం మర్చిపోయి పనులలో ఉంటుందా పసిపిల్ల తల్లి? ఉండటానికి వీల్లేదు కదా, ఉండదు కదా. మరి పసిపిల్లాడు గురించి ఆలోచనే వస్తూనే ఉండగా తన పనులు తాను ఎలా చేసుకుంది? అభ్యాసంతోనూ చేతసా నాన్యగామిన. ఎంత కాదన్నా మనసును మరీ మార్చేసుకోకపోతే పసిపిల్ల లేకపోతే పని లేదా ఉద్యోగం మరొకటి అనే తాసు పెడితే పసిపిల్లడు నా పిల్లవాడు అనే అభిప్రాయమే తల్లికి ఉంటుంది. మరీ స్వభావాన్ని మనమే కావాలనుకుని భయంకరంగా మార్చేసుకుంటే తప్ప రెండో కేసులు కూడా ఉంటాయి, ఉండకుండా ఏం పోవు. పసిపిల్లవాడి మీద సహజంగా తల్లులకి ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఇది చేతసా నాన్యగామిన అభ్యాసం వస్తుంది. పసిపిల్లవాడి మీద మనసు పోదు, అలాగని పనులు మానవు. కాబట్టి పనులు చేసుకోవాలి, పసిపిల్లవాడి మీద మనసు ఉండాలి. అది అక్కడ సాధ్యపడింది, పరమాత్మ మీద ఎందుకు సాధ్యపడదు? చేతసా నాన్యగామిన పరమం పురుషం దివ్యం యాతి. ఈ చేతసా నాన్యగామిన అనేది వస్తే ఆ పరమం పురుషం యాతి, తప్పనిసరిగా వెళ్తాడు. యాతి పార్థ అనుచింతయన్, ఏ పని చేసినా సరే దాన్నే ఆలోచిస్తూ కూర్చోవటం అనేది అభ్యాసం అవుతుంది. అభ్యాసం అయిన కొద్దీ ఆ చివరి నిమిషంలో కూడా అప్పుడు ఎన్ని రకాల బాధలున్నా, ఏదో కొంతమంది చెప్పిన దాని ప్రకారం ఏదో తేళ్లు కుట్టినట్టుగాను అలా ఇలాగ రకరకాలుగా ఉన్నా, ఆ పాటల వాళ్ళు ఈ పాటల వాళ్ళు రాసినట్టుగా ఉన్నా, ఎలా ఉన్నా సరే అనుచింతయన్, ఆ చింతనతో వెళ్ళగలగటం మాత్రమే కాదు, నన్ను చేరగలుగుతాడు. అయితే ఏ పని చేసినా సరే ఆలోచించుకోవలసినటువంటి నా స్వరూపం మాత్రం తప్పనిసరి. కవిం పురాణమనుశాసితారం అణోరణీయాంసమనుస్మరేద్య సర్వస్య ధాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. ఈ రూపంలో నన్ను ఎప్పుడూ స్మరించుకుంటూ ఉండాలి.
చివరి క్షణంలో అనే మాటకి విలువే లేదు ఇక మీద. ఎప్పుడూ ఈ రూపంలో నన్ను స్మరించుకోవాలి. కవిం, పరమాత్మనైన నన్ను సర్వజ్ఞుడిగా స్మరించుకోవాలి. పురాణం, ఎప్పుడూ ఒకే స్వరూపంలో ఉండేవాడిగా నన్ను స్మరించుకోవాలి. అనుశాసితారం, మొత్తం ఈ ప్రపంచం మొత్తానికి శాసకుడు ఆ పరమాత్మ అనే రూపంలో స్మరించుకోవాలి. అణోరణీయాంశం, అన్నిటినీ శాసించేవాడే అయినా సరే పరమాణువు కంటే కూడా సూక్ష్మమైన వాడు అనే తీరులో స్మరించుకోవాలి. సర్వస్య ధాతారం, ఏ కర్మ ఫలితమైనా సరే అది పరమాత్మ ఇస్తున్న కర్మ ఫలితమే, కర్మ ఫలితాలను ఇచ్చేవాడు పరమాత్మే అని స్మరించుకోవాలి. అచింత్య రూపం, ఆయన యొక్క రూపాన్ని మనం మనసుతో ఆలోచించి నిర్ణయించలేము అని నిర్ణయించుకోవాలి. మరి అచింత్య రూపం అయితే ఏం ఆలోచిస్తాము అంటే, కనీసం ఒక చిన్న ఇది ఉంది, ఆదిత్యవర్ణం, సూర్యుడు ఎలాగైతే ప్రకాశిస్తూ ఉంటాడో అలాగే ఈయన కూడా జ్ఞాన ప్రకాశంతో అలలారుతూ ఉంటాడు అని ఆలోచించుకోవాలి. తమసః పరస్తాత్, సూర్యుడు ఎలాగైతే చీకటికి అవతల వైపు ఉంటాడో, సూర్యుడు ఉన్న చోట చీకటి అనేది ఉండదు, అలాగే ఈ పరమాత్మ అనేటువంటి జ్ఞానం ఉన్న చోట అజ్ఞానం అనే చీకటి ఉండదు. కాబట్టి అజ్ఞాన తమస్సుకి అవతల వైపు ఉన్నవాడు అని స్మరించుకోవాలి. ఈ రకంగా ఎప్పుడూ గనక స్మరించుకుంటూ ఉంటే, ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగబలేన చైవ భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం పురుషముపైతి దివ్యం. ప్రయాణకాలం వచ్చేసరికి, ప్రయాణకాలే మనస్సు చలించిపోవటానికి రకరకాల కారణాలు ఉన్నా సరే మనస్సుని అచంచలంగా పెట్టుకోవటం అనేది అలవాటైంది కదా. మనసు ఇటు అటు ఊగుతున్నా, వేరు పనులలో ఉన్నా ఆ మనస్సుని పరమాత్మ మీదే ఉంచుకోవటం అనే అభ్యాసం జన్మంతా చేశారు. కాబట్టి మనసా అచలేన భక్త్యాయుక్త, మన జీవితమంతా అలవాటు చేసుకున్నటువంటి భక్తితో కూడి యోగబలేన చైవ, ఈ సాధన చేస్తే యోగాభ్యాసం కంటే ఇంకో మెట్టు ఎక్కువే కాబట్టి యోగబలేన చైవ, ఆ యోగబలంతో కూడా ఏం చేయాలి, భ్రువోర్మధ్యే ప్రాణం ఆవేశ్య సమ్యక్, కనుబొమ్మల మధ్య ప్రాణశక్తిని మొత్తాన్ని తీసుకొచ్చి నిలబెట్టుకోవాలి. కొంచెం యోగ సాధన ఉండాలేమో దీనికి. సతం, ఇలా గనక ప్రాణాలని ఈ స్థితిలో విడిచిపెట్టగలిగితే సతం పరం పురుషముపైతి దివ్యం, ఆ దివ్యమైనటువంటి పురుషుణ్ణి తప్పనిసరిగా చేరుతాడు. ఒక మాట ముందే చెప్పుకుంటే మంచిది, ఇది మోక్షం కాదు, ఇది ఉత్తమ స్థాయికి చెందగలిగినటువంటి విధానం. ఒక అధ్యయనం ప్రకారం అయితే అవన్నీ మనకు వద్దు, అనవసరమైన మాటలు, మిగతావేమీ వద్దు. ప్రాణం ఎంత పైకి ఉంటే అంత పై గతులు వస్తాయి అని ఒక అధ్యయనం ఉంది. ఆ అధ్యయనం ప్రకారం గనక చూసుకుంటే ఈ భ్రువోర్మధ్యం దాకా వచ్చేసింది కాబట్టి, భ్రూమధ్య వరకు ప్రాణం అనేది వచ్చింది కాబట్టి పై గతి అనేది మాత్రం లభిస్తుంది, అంతవరకు చెప్పుకోవచ్చు. యదక్షరం వేదవిదో వదంతి విశంతి యద్యతయో వీతరాగాః యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. యదక్షరం వేదవిదో వదంతి, ఆ సమయంలో కాదు, ఏ సమయంలోనైనా సరే ధ్యానించవలసిన రూపాన్ని అక్షర రూపంగా, అక్షరరహిత రూపంగా చెప్తారు కదా, వేదవేత్తలైన వాళ్ళందరూ చెప్తారు కదా. విశంతి యద్యతయో వీతరాగాః, కోరికలనన్నిటినీ తోసిపారేసి సకల ప్రయత్నాలను చేసుకుంటూ ఒక స్వరూపాన్ని చేరాలి అని యతులందరూ నానా కష్టాలు పడుతూ ఉంటారు కదా, పడి దాన్ని చేరుతూ ఉంటారు కదా. యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి, అసలు ఆ పరమాత్మ స్వరూపం కావాలి అని అనుకుని పెళ్లి పెటాకులు ఏవీ లేకుండా, పెళ్ళి పిల్లము సంసారం పిల్లలు ఇవేమీ లేకుండా ఒంటికాయ సొంటికమ్మల్లే మిగిలిపోవటానికి కూడా ఇష్టపడతారు కదా. యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి, దాంట్లో ఉండే నియమాలు సామాన్యమైన నియమాలేం కావు, చాలా నియమాలు ఉన్నాయి. బ్రహ్మచర్యం అంటే పెళ్లి కాకుండా ఉండటం ఒక్కటే కాదు. బ్రహ్మచర్యం అంటే నిన్న చెప్పుకున్నట్టే ఉన్నాము, గురు శుశ్రూష ప్రధానమైన ఆశ్రమం అది. గురు శుశ్రూష, భిక్షాచర్యం వీటన్నిటినీ చేసుకుంటూ ఉంటారు కదా.
అలాంటి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే, అలాంటి స్వరూపాన్ని గురించి సంగ్రహంగా నేను చెప్తాను. వాళ్ళు చేరబోయేటువంటి ప్రదేశాన్ని గురించి సంగ్రహంగా నేను చెప్తాను. చేరబోయే స్థానం అనుకోవచ్చు, చేరే తీరు అనుకోవచ్చు, ఏమనుకున్నా దాని గురించి సంగ్రహంగా నేను చెప్తాను. సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్య చ మూర్ధ్న్యాధాయ ఆత్మనః ప్రాణం ఆస్థితో యోగధారణం. సర్వాణి ఇంద్రియద్వారాణి సంయమ్య, ఇంద్రియ ద్వారాలన్నిటినీ మూసేసేయాలి. సగానికి సగం మూసుకుపోతాయి, పర్వాలేదు, కానీ మూసుకోని ద్వారాలన్నిటినీ మూసేసేయాలి. ఇంద్రియ ద్వారాన్ని సంయమ్య, మనస్సుని ఇంకా అటు ఇటు పోనివ్వకుండా, మనస్సుకు ప్రధాన స్థానం హృదయం అయితే ఆ హృదయంలో మనస్సుని కట్టేసేయాలి. మనోహృది నిరుధ్యచ. ఈ ప్రాణాన్ని భ్రువోర్మధ్యే వచ్చింది కదా, కనుబొమ్మల మధ్య వరకు వచ్చింది కదా, ఆ ప్రాణాన్ని మూర్ధ్న్యాధాయ ఆత్మనః ప్రాణం, ఈ ప్రాణాన్ని ఇంకా పైకి తీసుకెళ్ళి ఆ మూర్ధ స్థానంలో బ్రహ్మరంధ్రం దగ్గర అట్టిపెట్టాలి. మూర్ధ్న్యాధాయ ఆత్మనః ప్రాణం. ఇది అసలు ఆ ప్రాణాన్ని పైకి తీసుకెళ్ళటం అంటే ఏంటో మనకి తెలియదు. ఇంతేకాదు, ఆస్థితో యోగధారణ, అక్కడ ధారణ అనేదాన్ని మొదలుపెట్టాలి. ధారణ మొదలుపెట్టాలి. అక్కడ ప్రాణాన్ని ఉంచిన తర్వాత ధారణ అనేదాన్ని మొదలుపెట్టాలి. ధారణ అంటే దేశబంధశ్చిత్తస్య ధారణ అని కదా. చిత్తాన్ని ఒకే ప్రదేశంలో, ఒకే పరమాత్మలో బంధించట్టు పెట్టాలి. ఆ ప్రదేశం ఏంటి, ఆ విశేషమేంటి అనేదాన్ని పై శ్లోకంలో చెప్తున్నాడు. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం స యాతి పరమాంగతిం అని ప్రణవాక్షర వాచ్యంగా పరమాత్మను ఆ క్షణాన మనసులో ధరించి పెట్టుకోవాలి. ఈ మనస్సుని ప్రణవానికి వాచ్యంగా ఉండేటువంటి పరమాత్మ స్వరూపానికి కట్టిపడేయాలి. అక్కడ ఆధారణ చేయాలి. ప్రణవాక్షర వాచ్యంగా ఉంచుకోవాలి అనుకున్నప్పుడు, ప్రణవాక్షర వాచ్యంగా ఆ క్షణాన్ని భావన చేయాలంటే ఉత్తినే కాదు, దానికి గురూపదేశం అది ఉండాలి. గురూపదేశానికి కావాల్సిన యోగ్యతలు, దానికి కావాల్సిన నియమాలు ఇవన్నీ వేరుగా ఉండాలి. అవన్నీ జన్మలోనే అయిపోయినాయి. చివరి క్షణాల్లో అవన్నీ ఉన్నాయనుకుని చెప్తున్నాడు. అప్పుడు ఓమిత్ ఏకాక్షరం బ్రహ్మ వ్యాహరన్, ఆ ఓమితి, ఓం అనే ఆ ప్రణవాక్షరానికి అర్థమైనటువంటి పరబ్రహ్మను ఉచ్చరిస్తూ, ప్రణవాక్షరాన్ని ఉచ్చరించడానికి వీల్లేదు, ఎందుకంటే అన్ని ఇంద్రియాలను కట్టేశాడు. సర్వద్వారాన్ని సంయమ్య అనే పని చేశాడు కాబట్టి నోటితో ఉచ్చరించడానికి వీల్లేదు. ఆ ప్రణవ వాచ్యంగా పరమాత్మను ఆ మనసులో తలుస్తూ ఉండాలి. శబ్దము రావాలి, అర్థము రావాలి, రెండూ రావాలి. వ్యాహరన్ మా మనస్ ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మా మనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం. ఈ స్థితుల్లో గనక దేహాన్ని విడిచిపెట్టగలిగితే స యాతి పరమాంగతిం, అలాంటి సాధకుడు ఉత్తమ గతిని పొందగలుగుతాడు. ఇది చాలా కష్టం, దీని జోలికి పోవద్దు, ఇది కావాలని అనుకోవద్దు, దీనికంటే సులభమైన మార్గం చెప్తాను. అనన్యచేతా సతతం యోమాం స్మరతి నిత్యశః తస్యాహం సులభ పార్థ నిత్యయుక్తస్య యోగినః. ఇంత కష్టం ఎందుకు? ఆ సమయంలో ఆ ద్వారాన్ని మూసి ఈ ద్వారాన్ని మూసి, అసలే హడావిడిగా ఉంటే తలుపులన్నీ వేసుకుని గడియలు పెట్టుకుని ఇంత గోల ఎందుకు మనకి? ఈ విడిచిపెట్టే ఈ శరీరానికి తలుపులు గడియలు పెట్టుకుని ఏం సాధించాలి? ఆ క్షణాన ఈ పనులేం పెట్టుకోవద్దు. దానికంటే సులభమైన పని అనన్యచేతాహ, ఉన్నప్పుడు అనన్యచేతాహ, ఏ వేరే వస్తువుల మీద మనస్సు ఉంచుకోకుండా సతతం ఎప్పుడు కూడా యోమాం స్మరతి నిత్యశః, నన్నే స్మరించుకుంటూ ఉంటే సరిపోతుంది. అటువంటి వాడికి తస్యాహం సులభ పార్థ, యోగ మార్గం అనేది చాలా కష్టం. ఇందాక చెప్పుకున్న మార్గం ఏమి సులభమైంది ఏం కాదు. ఈ ప్రాణాన్ని ముక్కులోంచి లోపలికి తీసుకెళ్ళటమే కష్టంగా ఉంటే ఈ ప్రాణాన్ని మొత్తం బ్రహ్మరంధ్రం దాకా తీసుకెళ్ళమంటే ఏం తీసుకెళ్తాము? అందువలన ఆ గోలంతా వద్దు. తస్యాహం సులభ పార్థ, ఈ మార్గంలో నేను చాలా సులభంగా దొరుకుతానయ్యా. చాలా సులభంగా దొరుకుతాను అంటే, అయ్యో యోగ మార్గం గొప్పది అని అనుకునేవు. నిత్యయుక్తస్య యోగినః, ఇది చేస్తే యోగం సాధించినట్లే. ఈ యోగం అనేది ఉంటే నిత్యయోక్త, వాడికంటే వీడే ఎక్కువ అని అనుకోవచ్చు. సులభమైన మార్గంలో సాధించినట్లు కదా. కాబట్టి సులభమైన మార్గంలో సాధించుకోవయ్యా. అది అంత కష్టమని అనుకుంటే దాని జోలికి పోకపోయినా ప్రమాదమేం లేదు. ఇలా కొంతమంది చేస్తారు అని చూపించాను అంతే అని పరమాత్మ చెప్తున్నాడు.
ఏ దారిలోనైనా సరే, ఏ దారిలో కష్టమైన యోగ మార్గంతో కలిసిన ధారణా మార్గంలోనైనా, లేకపోతే సులభమైన ఈ మార్గంలోనైనా, ఏ మార్గంలోనైనా సరే నన్ను ఒక్కసారి చేరితే మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాంగతాః. ఒక్కసారి నన్ను చేరితే మాముపేత్య పునర్జన్మ న విద్యతే, మళ్ళీ జన్మించరు. వెనకాల చెప్పిన యోగ మార్గంలో వచ్చినా సులభ మార్గంలో వచ్చినా ఒక్కసారి నన్ను చేరితే వాళ్ళు మళ్ళీ జన్మించరు. మళ్ళీ జన్మించరు అని ప్రత్యేకించి ఎందుకు చెప్తున్నారు అంటే, పునర్జన్మ అనేది ఎప్పటికైనా దుఃఖాలయం, ఎన్నో దుఃఖాలకు ఆలవాలంగా ఉంటుంది. ఎంత గొప్ప జన్మైనా సరే అశాశ్వతం, శాశ్వతమైనదైతే తప్పనిసరిగా కాదు. కాబట్టి అశాశ్వతంగా ఉండే దుఃఖాలకు నిలయంగా ఉండేటువంటి జన్మ ఎందుకు? కాబట్టి ఇది అక్కర్లేనిది జన్మ. ఆ అక్కర్లేని జన్మని నన్ను ఈ విధంగా పొందిన వాళ్ళు ఎవరు మళ్ళీ తిరిగి పొందరు. నాప్నువంతి మహాత్మానః, అయితే దానికి కాస్త మనస్సు పెద్దదిగా ఉండాలి. మహాత్మానః అంటే గొప్పవారు అనే అర్థంలో వాడతాం కదా. గొప్పవారు అనే అర్థం వేరు, ఆ గోల వేరు. కానీ మహాన్ ఆత్మ అంటే గొప్ప మనసు ఉన్నవారు. మనసు గొప్ప అంటే ఏం గొప్ప అంటే పరమాత్మను ఉంచుకోవటం గొప్ప. మనసులో పరమాత్మను ఉంచుకోవటం గొప్ప. నిజమే కదా. ఇటుకలు, స్తంభాలు, సిమెంటు వీటితోనే ఇల్లు కడతారు, గుడి కడతారు. ఇల్లు గొప్ప, గుడి గొప్ప అని అడిగితే గుడి గొప్ప అంటారు. ఎందుకు గుడి గొప్ప అంటారు? గుళ్ళో దేవుడు ఉన్నాడు కాబట్టి, అంతే కదా. అదే వస్తువేం మారలేదు. గుడినేం బంగారంతో కట్టలేదు, లేదా ఇంకోటి ఏదో చేసి కట్టలేదు. అసలు మనం వాడని పదార్థాలతో ఏమీ కట్టలేదు. కొంచెం తేడాగా కనిపించాలి కదా అని డిజైన్ మార్చారు, అంతేను. డిజైన్ మార్చారే తప్ప ఇంటికి గుడికి పదార్థాల్లో ఏం తేడా ఉంది? గొప్ప ఏంటి అంటే దేవుడు ఉండటం గొప్ప, భగవంతుడు ఉండటం గొప్ప. అలాగే మనసులో కూడా గొప్ప, భగవంతుడు ఉండటం గొప్ప. కాబట్టి ఇలాంటి మహాత్మానః, గొప్ప మనస్సున్నవారు నన్ను పొందగలుగుతారు. సంసిద్ధిం పరమాంగతాః, ఇంత స్థాయికి వచ్చేశారంటేనే వాళ్ళు గొప్ప సంసిద్ధిని పొందినట్లే అయింది. సంసిద్ధిం పరమాంగతాః. ఎవరు? ఇందాక చెప్పిన యోగ మార్గంలో చేరినవారు, ఇప్పుడు చెప్పిన సులభ మార్గంలో చేరినవారు ఎవరైనా సరే మళ్ళీ మాత్రం వాళ్ళు జన్మించరు. అయితే మళ్ళీ జన్మించరు అంటే మిగతా వాళ్ళు మళ్ళీ జన్మిస్తారా? ఇలా కాని వాళ్ళు మళ్ళీ జన్మిస్తారా? పోనీ మిగతా వాళ్ళు జన్మించటానికి వీళ్ళు జన్మించకపోవటానికి కారణమేమిటి అంటే దానికి చెప్తున్నాడు, ఆ బ్రహ్మభువనాల్లోకాః పునరావర్తినోర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే అని. నిజమే, ప్రతి చోటుకి వెళ్ళిన వాళ్ళైనా సరే ఎప్పటికైనా సరే తిరిగి రావాల్సిందే. చిట్ట చివరికి ఆ హిరణ్య గర్భుడి స్థానం సత్యలోకం అని ఉంటుంది. ఆ సత్యలోకానికి చేరిన వాళ్ళైనా సరే తిరిగి రావాల్సిందే. ఏ లోకమైనా సరే శాశ్వతంగా ఏ వ్యక్తిని ఉంచుకోదు. ఉంచుకోకపోవటానికి రెండు కారణాలు ఉండొచ్చు. ఒకటి, అతనికి ఆ లోకంలో ఉండటానికి కావలసిన కర్మ కానీ, ఉపాసన కానీ, మరొకటి కానీ సాధనం తీరిపోవటం అనైనా అవ్వచ్చు. రెండవది, అసలు ఆ లోకమే కలిసిపోవచ్చు, కాలగర్భంలో కలిసిపోవచ్చు. ఆ లోకమే ఉండకపోతే అక్కడే ఉంటాడు. చివరికి సత్యలోకానికి కూడా ఇదే గతి పడుతుంది. ఇలాంటప్పుడు ఆ బ్రహ్మ భువనాత్ లోకాః పునరావర్తినోర్జున. పునరావృత్తి అనేది ప్రతి లోకానికి ఉంది. కానీ ఈ రెండు నా దగ్గర వర్తించవే. నేనా శాశ్వతమైన వాడిని. అలాగే నన్ను చేరటం అనేది ఏదో ఒక కర్మతో చేరరు, కేవలం భావనా బలంతో చేరతారు. అందువల్ల మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. నన్ను చేరటం అంటూ జరిగితే పునర్జన్మ అనేది ఉండదు. యోగ మార్గంలో చెప్పినట్టయినా, ఇందాక చెప్పిన సులభ మార్గంలో చెప్పినట్టయినా నన్ను చేరితే పునరావృత్తి అనేది ఉండదు. పునరావృత్తి ఉండదు అనటానికి కొంత తేడా ఉంది. ఇందాక చెప్పుకున్న యోగ మార్గంలో పరమాత్మను చేరటం అంటే దాని పేరు క్రమముక్తి.
అని పేరు. క్రమముక్తి అనే ఫలం అది. క్రమంగా అంటే పరమాత్మను క్రమంగా చేరగలుగుతారు. ఏదో ఒక సత్యలోకానికో మరొక ప్రదేశానికో చేరి అక్కడ ఉండే మిగతా సాధకులతో కలిసి మళ్ళీ జ్ఞానం కోసం విచారణ లాంటివన్నీ చేసి దాని ద్వారా పరమాత్మను చేరగలుగుతారు. దాని పేరు క్రమముక్తి. పరమాత్మనే మనసులో ఉంచుకుని పరమాత్మమయంగానే జీవితాన్ని చాలించగలిగిన వాళ్ళు విదేహ కైవల్యాన్ని పొందవచ్చు. అది వేరే ముక్తి. ఆ విదేహ కైవల్యాన్ని గురించి ఎక్కువ ప్రస్తావన అయితే తేవటం లేదు. ఈ క్రమముక్తి అనే దాన్ని సాధించిన వాళ్ళు, అందులోనూ ఉపాసనను గురించి కదా ఈ అధ్యాయంలో ప్రధానంగా ప్రారంభించాడు. ఉపాసనా మార్గంలో కొన్ని విశిష్టమైన ఉపాసనలకు క్రమముక్తి ఫలం అని ఉంది. ఆ క్రమముక్తి ఫలంగా ఉండేటువంటి ఉపాసనలకు ఫలితాన్ని ఏదో ఒక లోకాన్ని పొందబోయేటప్పుడు ఏ ఏ మార్గంలో వెళతాడు అనేదాన్ని చెప్పడానికి ముందు అవతరణికగా కొన్ని విషయాలు చెప్తున్నాడు. సహస్రయుగ పర్యంతం అహర్యద్ బ్రహ్మణో విదుః రాత్రిం యుగ సహస్రాంతాం తేహో రాత్రవిదో జనాః. లోకాలన్నిటిలోకి చాలా ఎక్కువ కాలం ఉండేది సత్యలోకం, హిరణ్యగర్భుడు యొక్క లోకం. దానికే బ్రహ్మలోకం అనే పేరు కూడా ఉంది. ఈ బ్రహ్మలోకం ఎంతవరకు ఉంటుంది అంటే బ్రహ్మగారి ఆయుస్సు ఉన్నంత వరకు ఉంటుంది. బ్రహ్మగారు హిరణ్యగర్భుడు, మనకి తెలిసిన చతుర్ముఖుడు కాదు. ఈ చతుర్ముఖుడి కంటే కూడా చెప్పాలంటే ఒక రకంగా పై స్థాయి వాడు ఆయన. ఆ హిరణ్యగర్భుడి ఆయుస్సు వరకు ఉంటుంది. ఆ హిరణ్యగర్భుడి ఆయుస్సు అనేదాన్ని ఎలా చెప్పాలి అంటే 100 ఏళ్ల ఆయుష్షు అని చెప్పాలి. కాకపోతే ఆయుష్ 100 ఏళ్లే కానీ అందులో రోజులు మాత్రం చిన్న తేడాతో ఉన్న రోజులు. రాత్రి పగలు కలిస్తే కదా ఒక రోజు. ఆయన రాత్రి సహస్ర యుగ పర్యంతం అహర్యద్ బ్రహ్మణో విదుః రాత్రిం యుగ సహస్రాంతాం. మన కాలమానంలో 1000 యుగాలు గనక గడిస్తే ఆ 1000 యుగాలు ఆయనకు ఒక పగలు, మరో 1000 యుగాలు గడిస్తే ఆయనకు ఒక రాత్రి. అంటే 2000 యుగాలు గనక గడిస్తే ఒక తీరు ప్రకారం ఒక లెక్క ప్రకారం ఆయనకి ఒక రోజు. ఇలాంటి రోజులు 30 గడిస్తే ఆయనకి ఒక నెల. ఇలాంటి నెలలు మళ్ళీ 12 గడిస్తే ఒక సంవత్సరం. అలాంటి సంవత్సరాలు 100 గడిస్తే అది ఆయన ఆయుష్. దీన్ని కనుక సంవత్సరాల దీంట్లో కొలవటం ప్రారంభిస్తే క్యాలిక్యులేటర్స్ చాలవు. ఇంకా గంటలు నిమిషాలు అనవసరం, కొలవటం అనవసరం, పనిలేని పని, అది అక్కర్లేని పని. కాబట్టి మనం ఊహించినంత ఆయుష్ ఉంది ఆయనకి, ఊహించినంత కాలం ఆ లోకం ఉంది. సహస్రయుగ పర్యంతం అహర్యద్ బ్రహ్మణో విదుః రాత్రిం యుగ సహస్రాంతాం తేహో రాత్రవిదో జనాః. పురాణాల్లో వాటిల్లో కొంచెం లెక్కలు తేడాలతో ఈ విషయాలు ఉన్నాయి. 4000 సంవత్సరాలు అనే 4000 యుగాలు అనే లెక్క కూడా ఒకటి ఉంది. ఏవో లెక్కలతో సాగుతున్నాయి. కానీ అవ్యక్తాద్వ్యక్తయ సర్వాః ప్రభవంత్యహరాగమే రాత్ర్యాగమే ప్రలీయంతే తత్రైవావ్యక్త సంజ్ఞకే. ఎప్పటికైనా సరే అవి ఎక్కడో ఒక చోట మునిగిపోవలసిందే. ఎక్కడి నుంచో ఒక చోటు నుంచి పుట్టుకురావాల్సిందే, మళ్ళీ పుట్టిన చోటే మునిగి కూడా పోవలసిందే. ఏవి? బ్రహ్మగారి లోకంతో సహా అన్నీ. బ్రహ్మగారి లోకానికే లెక్కలేదంటే మిగతా లోకాల గురించి చెప్పక్కర్లేదు. అవ్యక్తాద్వ్యక్తయ సర్వాః ప్రభవంతి. పుట్టే ఈ లోకాలన్నీ కూడా అవ్యక్తమైనటువంటి కారణం నుండి పుట్టుకొస్తూ ఉంటాయి. కారణం అవ్యక్తం, అది కనిపించదు. కనిపించని కారణం నుండి ఇవన్నీ పుట్టుకొస్తూ ఉంటాయి. ప్రభవంత్యహరాగమే, అవి పుట్టుకొస్తే ఏదో పగలొచ్చినట్లు. అవి గనక మళ్ళీ అవ్యక్తాన్నే తమ కారణాన్నే చేరిపోతే రాత్రి అన్నట్లు. రాత్ర్యాగమే ప్రళీయంతే. ఎక్కడ కలిసిపోతాయి? తత్రైవ అవ్యక్త సంజ్ఞకే. అదే కారణంలో తాము ఎక్కడి నుంచి వచ్చినాయో అక్కడే కలిసిపోతాయి. అసలు ఇది కేవలం లోకాలకే పరిమితమైన విషయం కాదు. కనిపించే ప్రతి వస్తువుకి, కనిపించని వస్తువుకైనా సరే ఇది పట్టే అంశమే. అందువల్లే దీనికి భూతగ్రామ అని పేరు. భూతగ్రామస్స ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే రాత్ర్యాగమే వశః పార్థ ప్రభవత్యహరాగమే. భూతగ్రామ అంటే మన భాషలో చెప్పుకోవాలంటే పంచమహాభూతాలు. పంచభూతాలు అనటానికి ఏమిటో భయంగా ఉంటుంది. 5 దయ్యాలు అని పొరపాటున ఎవరైనా అర్థం చేసుకుంటారేమో, 5 భూతాలు ఉన్నాయేమో.
ఒకటి చేతుల్లా చాచుకునేది, ఒకటి కూర్చునేది, ఒకటి నుంచునేది అనుకుంటారేమో అని భయం ఉంటుంది. అందుకని పంచమహాభూతాలు అని అనుకోవటం మంచిది. ఈ పంచమహాభూతాలు మనకు కనిపించేటువంటి భౌతికమైన ప్రపంచం. దీనికి భూతగ్రామ అని పేరుంది. ఎందుకంటే భూత్వా ప్రలీయతే. ఇది పుట్టి నశించి అలా ఎప్పటికప్పుడు పుడుతూ ఉంటుంది, గిడుతూ ఉంటుంది. ఎప్పుడు ఇది పుడుతుంది అంటే మనకు తెలిసిన పగటి కాలంలో, అంటే మనం చూసే కాలంలో, మనం కళ్ళు తెరిచి చూస్తున్న కాలంలో. ఎప్పుడు ఇది కలిసిపోతోంది అంటే రాత్రియాగమే, మనకు చూపు అనేది లేని కాలంలో, లేదా పెద్ద భాషలో మాట్లాడుకోవాలి అంటే ప్రళయకాలంలో, రాత్రియాగమే. దీన్ని మనమేం మార్చలేం. ఈ భూతాలు ఎప్పుడు పుట్టాలి, ఎప్పుడు మళ్ళీ ఇది కారణంలో కలిసిపోవాలి అనే విషయాన్ని మనం తేల్చలేము. అవశః, ఇది మన వశంలో ఏం లేదు. దీనికి మన కర్మ కారణమే కానీ మన అదుపులో మాత్రం లేదు. ఎప్పుడు సృష్టి ప్రారంభం అవ్వాలి, ఎప్పుడు సృష్టి అంతం అవ్వాలి అనేది ఎవ్వరి చేతిలోనూ లేదు. ప్రభవత్యహరాగమే, రాత్ర్యాగమే అవశః పార్థ ప్రభవత్యహరాగమే. ఎలాగైతే రాత్రికాలంలో ప్రళయకాలంలో మునిగిపోయిందో అదేవిధంగా మళ్ళీ పగటి కాలంలో సృష్టి ప్రారంభం కావాల్సిన కాలంలో దానంతరదే మళ్ళీ బయటకు వస్తుంది. దాన్ని కూడా ఎవరూ ప్రత్యేకించి చేయనక్కర్లేదు, చేయలేరు, అవశంగానే బయటకు వస్తుంది. కానీ ఉన్న జనాలకి దీని మీద దృష్టే తప్ప, ఈ భూతగ్రామం మీద దృష్టే తప్ప భూతగ్రామ కారణం మీద దృష్టి లేదు. భూతగ్రామానికి కారణం అవ్యక్తం ఉంది కదా, అవ్యక్తం ఏంటి అంటే పరస్తస్మాత్తు భావోన్యః అవ్యక్తో వ్యక్తాత్ సనాతనః యస్స సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి. ఈ భూతగ్రామస్స ఏవాయం భూత్వా ప్రళీయతే అంటున్నాం కదా, ఇది అవ్యక్త సంజ్ఞం నుంచి పుట్టుకొస్తోంది, అవ్యక్తం నుంచి పుట్టుకొస్తోంది, మళ్ళీ అవ్యక్తంలోనే కలిసిపోతోంది అంటున్నాం కదా. ఆ అవ్యక్తమే పరమాత్మ. ఈ అవ్యక్తం పరస్తస్మాత్తు భావోన్యః, ఈ భూతగ్రామం కంటే పూర్తిగా విలక్షణం, వేరే అని కూడా కాదు, పూర్తిగా విలక్షణం, పూర్తిగా వేరే రకంగా వ్యవహరించేది. ఇది భూతగ్రామంలాగా ఏదో ఒక ఇంద్రియానికి కనిపించే విధంగా ఉండదు, కనీసం ఊహకి అందేట్టుగా కూడా ఉండదు. అవ్యక్తః. ఈ అవ్యక్తాత్ ఈ అవ్యక్తం నుంచే మొత్తం భూతగ్రామం అంతా పుట్టుకొస్తుంది. ఈ అవ్యక్తం ఉందే, ఇది సనాతనంగా ఉండాలి, ఎప్పుడూ ఉండేదిలాగా ఉండాలి. భూతగ్రామం ఒకప్పుడు రావచ్చు, ఒకప్పుడు పోవచ్చు, కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు, మార్చుకుని రావచ్చు, రూపు మార్చుకుని రావచ్చు. కానీ ఈ రూపం మాత్రం, ఈ అవ్యక్తం మాత్రం తన రూపును కూడా మార్చుకోకూడదు, అది అలాగే ఉండాలి. యస్స సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి. ఈ అవ్యక్తం మాత్రం ఎన్ని రకాల లోకాలు, ఎన్ని రకాల వస్తువులు, ఎన్ని రకాలుగా ఎన్నిసార్లు పుట్టినా సరే పుట్టడానికి వీల్లేదు. ఎన్నిసార్లు ఇవన్నీ నశించిపోయినా సరే నశించిపోవటానికి వీల్లేదు. సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి. ఏమా అవ్యక్తం అంటే ఈ అధ్యాయాన్ని ప్రారంభించినప్పుడు చెప్పాం కదా, అక్షరం బ్రహ్మ పరమం అని. ఆ అక్షరమైనటువంటి, క్షరం లేనటువంటి పరమాత్మ తత్వమే. అవ్యక్తోక్షర ఇత్యుక్తః తమాహు పరమాంగతిం యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ. ఈ అవ్యక్తం అక్షరం అని నేను మొదలుపెట్టి చెప్పినటువంటి పరమాత్మ తత్వం. ఈ అక్షరతత్వాన్నే తమాహు పరమాం గతిం, గొప్ప గతిగా చెప్పారు. మిగతా బ్రహ్మలోకం వరకు వెళ్ళేటువంటి గతులు ఉన్నాయి కదా, ఆ గతులకు విలువ లేదు. ఎందుకంటే ఆ బ్రహ్మలోకం ఎప్పటికో ఒకప్పటికి కూలిపోవలసిందే లేదా కరిగిపోవలసిందే. అవ్యక్తమైనటువంటి పరమాత్మలో లీనం అవ్వవలసిందే. కానీ ఈ అవ్యక్తమైనటువంటి పరమాత్మతత్వం మాత్రం ఎప్పటికీ నశించిపోదు కదా. కాబట్టి అన్నిటికంటే గొప్ప గతి. యద్గత్వాన్ అనివర్తంతే, ఆ సత్యలోకానికో మరొక లోకానికో చేరితే పునరావృత్తి అనేది తప్పనిసరి. కానీ ఈ అక్షర బ్రహ్మను చేరితే పునరావృత్తి అనేది ఉండదు. కాబట్టి యద్గత్వాన్ అనివర్తంతే తద్ధామ, అలాంటి స్థానం, అలాంటి పరమం గొప్ప స్థానం నాది. నా యొక్క తత్వమే ఆ స్థానం. ఇక మీద స్థానం వీటికి పెద్దగా విలువ లేదు.
ఎందుకంటే భూమి దాటి పైకి వెళితే దిక్కులు అనేదానికి విలువ లేదు, కింద పైన అనేదానికి విలువ లేదు అంటారు కదా. అర్థమే లేదు, దానికి అర్థమే లేదు. భూమి మీద ఉన్నంత వరకే కింద పైన అనే మాట దిక్కు అనేదానికి అర్థం. భూమి దాటి ఈ కక్ష్య దాటి బయటికి వెళితే కింద లేదు, పైన లేదు, తూర్పు లేదు, పడమర లేదు, ఏ దిక్కు దివాణం లేదు. అలాగే పరమాత్మ అనే మాట వచ్చేస్తే గతి, ఆగతి ఇలాంటి మాటలకి విలువే లేదు, అలాంటి మాటలు ఉండనే ఉండవు. ఏదో యద్గత్వా న నివర్తంతే, చేరతారు, చేరిన తర్వాత మళ్ళీ తిరిగిరారు, ఇలాంటి మాటలు ఏం లేవు. పరమాత్మలో కలిసిపోయారు అనే ఒకే మాట మిగులుతుంది. పురుషస్సహ పరఃపార్థ భక్త్యా లభ్యస్త్వనన్యయా యస్యాంతస్థాని భూతాని ఏన సర్వమిదం తతం. ఈ అక్షరం అనేటువంటి తత్వం పురుష. ఎలాంటి పురుష? పరఃపురుష, పరమ పురుషుడు అని చెప్పుకోవాలి. పురుష అంటే అర్థం ఏమిటి అంటే పురిషేతే ఇది పురుష, ఒక శరీరాన్ని అంటిపెట్టుకుని ఉండేవాడు. ఏదో ఒక శరీరాన్ని అంటిపెట్టుకుని ఉండేవాడే కదా పురుషుడు, జీవుడు. మరి పరఃపురుష అంటే ఆయన ఎలా ఉండాలి అంటే అన్ని శరీరాలలోనూ ఉండాలి, శరీరాలన్నిటిలోనూ ఉండాలి, శరీరాలన్నిటిలోనూ ఆయన ఉన్నాడు. అందుకనే ఆయనకి ఈయనైతే పూరిశయ అయితే ఆయన పూరుషుశయ. సవా ఏష ఆత్మ పురుష పూరుషుశయ అని ఒక వ్యుత్పత్తి ఉంది. కాబట్టి ప్రతి శరీరంలోనూ ఉండేవాడు, అందువల్ల ఆయనకి పురుష అని పేరు వచ్చింది. ఒక శరీరంలోనే మాత్రమే ఉండేవాడు జీవుడైతే, ప్రతి శరీరంలోనూ ఉండేవాడు ఈ అక్షర పురుషుడు. పురుషస్స పరః పార్థ. ప్రతి శరీరంలోనూ ఒక్కొక్క శరీరంలోనే ఉండేటువంటి జీవుడు ఉన్నాడా లేడా అనే విషయంలో ఎవ్వరికీ సందేహం లేదు. దాని గురించి ఆలోచన లేదు అనే పరిస్థితి వేరు, కానీ సందేహం లేదు. కానీ ప్రతి శరీరంలోనూ ఏ శరీరంలో పడితే ఆ శరీరంలో ఉండేటువంటి పరమాత్మ ఉన్నాడా లేడా అని సందేహం మాత్రం ఉంది. కూడా ఉండేటువంటి వాడి మీదే ఉన్నాడా లేదా అని సందేహం ఉంది. ఎలా అంటే పిల్లవాడిని వెంట పెట్టుకుని బజారు వెళుతూ ఉంటే వస్తున్నాడా లేదా అని వెనక్కి తిరిగి చూస్తున్నట్లు అలా ఉంది. పిల్లవాడే కదా, చేయి పట్టుకోవచ్చు కదా. చేయి పట్టుకోవడం కొన్ని సందర్భాల్లో అవమానం కూడాను, ఎందుకంటే వయసు తెలిసిపోదు, అది ఏ వయసు అని బయటపడిపోదు. అందుకని పిల్లల్ని చేయి పట్టుకోకూడదు, అలా వదిలేసి దూరంగా సంబంధం లేనట్టు నడుస్తూ ఉంటే మన వయసు 10 ఏళ్ళు తగ్గుతుంది, ఇది చేసేస్తే తగ్గిపోతుంది. కానీ వెనక్కి తిరిగి చూస్తూ ఉంటాం, ఎందుకు వస్తున్నాడా లేదా, వస్తున్నాడా లేదా అని. పరమాత్మ విషయంలో ఆ పరిస్థితి కూడా అక్కర్లేదు, ఎందుకంటే ఉన్నాడా లేదా అని కూడా తెలియదు. ఒకవేళ వస్తే ఇస్తే సందేహమే, ఉన్నాడా లేడా అనే సందేహం. ఎందుకు ఈ సందేహం వచ్చింది అంటే అజ్ఞానం అనేది మధ్యలో వచ్చిందని చెప్పాడు కదా. అది అజ్ఞానం అనేది కప్పేసింది. యోగమాయా సమావృత నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృత అని ఆయనే చెప్పాడు కదా. యోగమాయ వచ్చేసింది. మరి ఆయన్ని పట్టుకోవటం ఎట్లా? భక్త్యా లభ్యస్త్వనన్యయా, అనన్య భక్తితో ఆయన్ని పట్టుకోవాలి. నిజం. ఎందుకు నిజం అంటే మనం కాని వస్తువుని మర్చిపోతే లేదా ఎక్కడైనా పోగొట్టుకుంటే సులభంగా వెతికి పట్టేసుకోవచ్చు, సులభంగా వెతికి పట్టుకోవచ్చు. ఎక్కడో చోట పారేశాం, ఎక్కడ పారేశాం? ఇంట్లోనే పారేశాం. ఇల్లంతా తవ్వి తోడేస్తే దొరుకుతుంది, దొరకటానికి అవకాశం ఉంది. కానీ మనల్ని మనమే మర్చిపోతే దొరికే అవకాశం ఉంటుందా? అదేదో తెలుగులో సామెత చంకన పిల్లాడిని వేసుకుని ఊరంతా వెతికినట్టు అని. ఇది చంకనుండే పిల్లవాడి విషయంలోనైతే అసలు చంకనేసుకున్న తల్లే నేనున్నానా లేదా అని మర్చిపోతే దానికి సమాధానం చెప్పగలిగిన వాళ్ళు ఎవరుంటారు? ఇది లాజికల్గా అంటే ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో లాజికల్గా ఈ ప్రశ్న రావట్లేదు, కానీ వస్తే సమాధానం ఉండాలి కదా. సమాధానం చాలా కష్టం. ఎవరిని వారు గనక మర్చిపోతే సమాధానం చాలా చాలా కష్టం. మళ్ళీ తిరిగి తెచ్చుకోవటం చాలా కష్టం, తోడుకోవటం చాలా కష్టం. అందువల్ల ఎవరిని వారు మర్చిపోయినట్లుగా ఈ పరమాత్మను మర్చిపోయారు కదా, మర్చిపోయారు కాబట్టి తిరిగి తోడి తెచ్చుకోవటం చాలా కష్టం. దానికి అనన్య భక్తి కావాలి. అనన్య భక్తి కష్టం కదా. ఎందుకు కష్టం అంటే మరిచిపోయిన తత్వం అలాంటిది కాబట్టి కష్టం. భక్త్యా లభ్యస్త్వనన్యయ. ఆశ్చర్యానికి యస్యాంతస్థాని భూతాని, మొత్తం కనిపించే వస్తువులన్నీ ఈయన్నే ఆశ్రయించుకుని ఉన్నాయి.
ఏన సర్వమిదం తతం, మొత్తం ప్రపంచమంతా ఈయనే వ్యాపించి ఉన్నాడు, ఈ శరీరాల్లో వ్యాపించి ఉన్నాడు, శరీరంలో ఉన్నాడు, కూడా ఉన్నాడు, అక్కడే ఉన్నాడు, కానీ కనిపించడు. ఎందుకు కనిపించడు అంటే నెగ్లిజెన్స్ వల్ల కనిపించలేదు. నెగ్లిజెన్స్ వల్ల కనిపించకపోతే దాన్ని మళ్ళీ సరిచేసుకోవటం అనేది ఎప్పటికైనా కష్టమే కదా. నెగ్లిజెన్స్ అంటే అజ్ఞానం అనాలి కదా. కాబట్టి అజ్ఞానం వలన కనుక కనిపించకపోతే దాన్ని మళ్ళీ జ్ఞానంగా తెచ్చుకోవటం చాలా కష్టం కదా. దానికి భక్తి, అనన్య భక్తి అనేది ఒకటే దారి. భక్త్యా లభ్యస్త్వనన్యయ యస్యాంతస్థాని భూతాని ఏన సర్వమిదం తతం అని పరమాత్మ చెప్పాడు. ఎక్కడి నుంచి మొదలుపెట్టి చెప్పాడు? ఏ రూపాన్ని మనసులో ఉంచుకోవాలి అనే తీరులో అక్కడి నుంచి మొదలుపెట్టి చెప్పాడు. ఏ రూపాన్ని మనసులో ఉంచుకుంటే ఏ రూపాన్ని చేరుతారు అనే తేడా చెప్పినప్పుడు ఇదే అంశం చెప్పాడు. చేరటం అనే అంశం వస్తే పరమాత్మను చేరితే ఎందుకు పునరావృత్తి లేదు, మిగతా వాళ్ళని చేరితే, మిగతా లోకాలను చేరితే ఎందుకు పునరావృత్తి ఉంది అనే తీరు కోసం చెప్పాడు. చెప్పి ఆ ఉపాసకులు వెళ్ళే దారి తాలూకు ఉపోద్ఘాతం ఇది అని అనుకున్నాం కదా. ఆ దారిని గురించి ప్రస్తావన ప్రారంభిస్తున్నాడు. చాలా సంక్షిప్తమైన ప్రస్తావన ఇది. ఎత్ర కాలే త్వనావృత్తిం ఆవృత్తించైవ యోగినః ప్రయాతాయాంతి తంకాలం వక్ష్యామి భరత ఋషభ అని. ఎత్ర కాలే, ఏ కాలంలోనైతే బయలుదేరిన వాళ్ళు, అనావృత్తిం ఆవృత్తించైవ యోగినః యాంతి. ఎత్ర కాలే ప్రయాతాః, ఏ క్షణంలో బయలుదేరితే, ఏ క్షణంలో అంటే అంతిమ క్షణంలో కదా బయలుదేరటం, ఆ అంతిమ క్షణం నుంచి బయలుదేరినటువంటి వాళ్ళు ఆవృత్తిం యాంతివా అనావృత్తిం యాంతివా, మళ్ళీ పునరావృత్తితో ఇక్కడికి వస్తారా లేదా అనావృత్తిలో అక్కడే ఉండిపోతారా అనేదాన్ని తం కాలం వక్ష్యామి, ఆ విశేషమైన కాలాన్ని, విశేషమైన దారిని, గతిని చెప్తాను విను. అగ్నిర్జ్యోతిరః శుక్లః షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మ బ్రహ్మవిదో జనాః. అది రెండు మార్గాలు ఉన్నాయి, ఉత్తరాయణ మార్గం, దక్షిణాయన మార్గం అని రెండు మార్గాలు ఉన్నాయి. ఈ మార్గాలన్నీ కూడా ఛాందోగ్యోపనిషత్తులో చాలా విస్తృతంగా ఉన్నాయి. బృహదారణ్యకోపనిషత్తులో కొంచెం తేడాగా ఉంటాయి. ఈ రెండిటికి తేడా ఉంది, కానీ రెండిటిని సమన్వయపరచవలసినటువంటి విధానాలు ఏంటి అని బ్రహ్మసూత్రాల్లో వివరంగా ఉంది. చాలా పెద్ద ఇష్యూ, పెద్ద టాపిక్ ఇది. దాన్ని సంగ్రహంగా చెప్తున్నాడు ఆయన. దీనికి అర్చిరాది మార్గం అని పేరు. ఆ అర్చిరాది మార్గాన్ని ఇలా చూపిస్తున్నాడు. అగ్ని అంటే అగ్ని అనే ఒక దేవత, జ్యోతి, అలాగే అగ్ని అనేది అక్కడ ప్రకాశంగా ఉంటుంది, ప్రకాశమానంగా ఉంటుంది, దారి చూపించే వెలుగులా ఉంటుంది. అహహ అంటే అహరభిమానిని దేవత, అలాగే శుక్ల అంటే శుక్లపక్షం, శుక్లపక్షాభిమాని దేవత, షణ్మాస ఉత్తరాయణం, ఉత్తరాయణ దేవత, వీళ్ళందరూ ఈ దారిలో ఉంటారు. ఈ దారిలో ఉండేటువంటి దేవతలు వీళ్ళు. ఈ దేవతలు ఈ దారిలో ఉండి ఈ సదరు సాధకుణ్ణి ఈ దారిలో తీసుకెళ్తారు. ఎవరు ఎక్కడి నుంచి ఎంతవరకు తీసుకెళ్ళాలి, ఎక్కడి నుంచి ఎంతవరకు తీసుకెళ్ళి ఎక్కడ వదిలిపెట్టేయాలి అనే వ్యవస్థ ఇదంతా ఉంది. ఎంతవరకు గతి, ఎక్కడి నుంచి గతి లేదు, ఇవన్నీ చాలా వ్యవహారాలు ఉన్నాయి. తత్ర ప్రయాత గచ్చంతి, ఆ మార్గంలో నడిచిన వాళ్ళు, ఆ మార్గంలోకి వెళ్ళగలిగిన వాళ్ళు బ్రహ్మ బ్రహ్మవిదో జనాః, బ్రహ్మవేత్తలై పరబ్రహ్మను చేరుకోగలుగుతారు. ఇదేమీ అక్కడ బ్రహ్మవిధ కానక్కర్లేదు. ఈ మార్గంలో వెళితే చేరేది సత్యలోకానికి. సత్యలోకానికి చేరి అక్కడ ఆయనతో, హిరణ్యగర్భుడితో కలిసి వేదాంత విచారణ చేసి ఆయనతో కలిసి ఆయన ముక్తుడవ్వబోతున్నప్పుడు వీళ్ళు కూడా ముక్తులైపోయి బ్రహ్మవిధ భవంతి అనేది దీనికి వరుస. క్రమముక్తి అనే కదా మనం చెప్పుకున్నాము. క్రమముక్తికి ఫలితం ఇలాగే ఉంటుంది. ఈ మార్గం ఉపాసకులకి ప్రధానంగా మార్గం, అందులోనూ క్రమముక్తి ఫలోపాసకులకి ఇది ప్రధాన మార్గం. ఈ మార్గంలో వెళ్ళిన వాళ్ళు అంతదాకా సత్యలోకం దాకా చేరి అక్కడే ఉండి అక్కడి నుంచి ముక్తులైపోతారు. అప్పటికప్పుడు ముక్తి రాదు, కానీ తర్వాత అక్కడ ఆలోకంలో సాధన చేస్తే ముక్తి వస్తుంది. ఇది కాకుండా కేవలం కర్మ మార్గంలోనే ఉండేవాళ్ళు ఉంటారు కదా, ఎవరు చేసుకోవాల్సిన కర్మలు వాళ్ళు చేసుకున్న వాళ్ళు, మంచి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ధూమో రాత్రిస్తథా కృష్ణ షణ్మాసా దక్షిణాయనం తత్ర చాంద్రమసం జ్యోతి యోగి ప్రాప్య నివర్తతే. వీళ్ళు కేవల కర్ములైనా, కర్మయోగులైనా, ఇంకా చెప్పాలంటే నిషిద్ధ కర్మలు చేసిన వాళ్ళైనా ఎవరైనా సరే ఈ దారిలో వెళ్ళవలసిందే.
ఈ దారిలో అక్కడికక్కడ ఇది మార్చుకోవాల్సిందే, మళ్ళీ అవాంతరమైన మార్గాలని మార్చుకోవాల్సిందే. ఇందులో ధూమః అని ధూమాభిమానిని దేవత. పొగ కమ్మేస్తే ఎట్లాగైతే దారి కనిపించదో అలా వీళ్ళకి స్పష్టంగా దారి కనిపించదు. ఆ ఉత్తరాయణ మార్గంలోనైతే అగ్ని అనే ఆయన ప్రకాశంగా ఉండి దారి చూపిస్తాడు. ఇక్కడ దారి చూపించేందుకు ఏముండదు, ఏదో అలా నడిచిపోతూ ఉండటమే. ధూమః. రాత్రి, అసలే రాత్రి అభిమానిని దేవతే అక్కడ ఉంటుంది. అలాగే కృష్ణపక్షాభిమాని దేవత ఇక్కడ ఉంటుంది. షణ్మాసాహ దక్షిణాయన దేవత ఇందులో ఉంటుంది. అయితే ఎంతో కొంత జ్యోతిస్సు ఏముందంటే తత్ర చాంద్రమసం జ్యోతి, చంద్రుడి వెన్నెల ఎంతో కొంత పనికొస్తుంది. ఎందుకంటే చంద్రుడికి ఈ కర్మ చేసుకునే వాళ్ళకి ఒక సంబంధం ఉంది. ఈ కర్మలలో ప్రధానంగా ఉండేటువంటి సోమం అనేది చంద్రుడి యొక్క ద్రవ్యం. అందువల్ల చంద్రుడికి ఈ యజ్ఞయాగాదులకి ఒక సంబంధం ఉంది. ఆ సంబంధం ప్రకారం చాంద్రమసం జ్యోతి, చంద్రుడి యొక్క వెన్నెల అక్కడ పనిచేస్తుంది. ఈ దారిలో వెళ్ళినటువంటి యోగి, కర్మయోగి అయినా సరే, యోగి ప్రాప్య నివర్తతే, మళ్ళీ వెనక్కి వచ్చేయవలసిందే. ఈ దారిలో వెళితే ఎక్కడెక్కడికి చేరొచ్చు, ఎక్కడికైనా చేరొచ్చు. నిషిద్ధ కర్మాచరణ చేస్తే దానికంటూ ప్రత్యేకంగా ఉండే 7 లోకాలకు చేరొచ్చు. సత్కర్మాచరణ చేసుకుంటే దానికంటూ ఉండే లోకాలను చేరొచ్చు. ఏదో సోమలోకం, ఆ లోకం, ఈ లోకం అని రకరకాల పేర్లు ఉంటాయి. ఆ పేర్లతో ఉండేటువంటి లోకాలకు చేరొచ్చు. అందరూ చేరే ఒక జంక్షన్ ఉంది, అక్కడికి చేరొచ్చు. అక్కడి నుంచి అందరూ ఎవరి లోకాలకు వాళ్ళు విడిపోవచ్చు. ఈ దారి పెద్దదే, విస్తృతమైన మార్గమే. ఈ విస్తృతమైన దక్షిణాయన మార్గం అనే మార్గంలో వీళ్ళు వెళతారు. చాలామందికి భ్రమలున్నాయి. ఉత్తరాయణంలో బయలుదేరితే ఉత్తరాయణ మార్గం వస్తుంది, దక్షిణాయనంలో బయలుదేరితే దక్షిణాయన మార్గం వస్తుంది అని. అసలు దానికి దీనికి సంబంధమే లేదు. కేవలం దేవతలు దానికి సంబంధించిన అంశమే తప్ప కాలానికి దీనికి సంబంధం లేదు. ఉత్తరాయణ మార్గంలో వెళ్ళిపోతే మంచిది, ఏదో భీష్ముడు ఉత్తరాయణం కోసం ఎదురు చూశానన్నాడు అని అంటారు. ఆయన ఎదురు చూసిన కారణం వేరు, మనం అర్థం చేసుకున్న తీరు వేరు. ఆయన ఎందుకు ఎదురు చూశాడు అంటే ఆయనకి పితృభక్తి చాలా మెండు, పితృభక్తి చాలా ఎక్కువ. ఆయనకి తన తండ్రి ఇచ్చిన వరంతోనే ఇంత దీర్ఘాయుష్షు ఉంది అని అందరికీ తెలియాలి అని ఒక కోరిక భీష్మాచార్యుడికి. ఎందుకంటే ఆయన వరం ఇచ్చాడు కదా, ఆయన కోసం ఈయన ఏదో త్యాగం చేశాడు అని కదా లోకంలో చెప్పుకుంటున్నారు. ఆయన కోసం ఈయన పెళ్ళే చేసుకోకుండా బ్రహ్మచారిగా ఉండిపోయాడని కదా చెప్పుకుంటున్నారు తండ్రి గారి కోసమని. ఆ మాట ఈయనకి ఇష్టం లేదు. నాకంటే నా తండ్రి గారు చాలా గొప్పవాడు, ఆయన మహాయోగి, ఆయన నాకు స్వచ్ఛంద మరణాన్ని వరంగా ఇచ్చాడు. స్వచ్ఛంద మరణాన్ని వరంగా ఇవ్వగలిగిన వాడు ఎంత సాధకుడు, ఎంత సిద్ధుడు అయి ఉండాలి అని అందరికీ తెలపాలి అని ఈయన తాపత్రయం. ఆ తాపత్రయం కోసం పాపం 240 ఏళ్ళ వరకు బతికాడు. బతికినవాడు ఇంకా కొన్నాళ్ళు ఉండేవాడే, ఇంకో 40-50 ఏళ్ళు గడిపేవాడే. గడిపినవాడు ఈ యుద్ధం ముంచుకొచ్చేసరికి ఏం చేయాలో తెలియక యుద్ధంలో పాలు పంచుకోవాల్సి వచ్చింది. ఈ యుద్ధంలో కూడా పాపం ఎన్ని బాణాలు గుచ్చుకున్నా ఏమీ కాలేదు. పాపం తనే దారి చెప్పాడు, శిఖండి అనే దారి తనే చెప్పాడు. ఆ రోజు కూడా ఏమైంది, ఒళ్ళంతా బాణాలు గుచ్చుకున్నాయి కానీ ఆ ప్రాణాలు తీసుకోవటం ఈయనకి ఇష్టం లేదు. అప్పటికప్పుడు ప్రాణాలు తీసేసుకోవడం ఆయనకి ఇష్టం లేదు. ఒళ్ళంతా బాణాలు గుచ్చుకుపోయినా సరే, రక్తమాంసాలన్నీ అలా ఎండుకుపోతున్నా సరే, రక్తం కిందకి కారిపోయి మాంసం ఎండుకుపోయి కేవలం అస్థిపంజరం మాత్రం మిగిలినా సరే నా ప్రాణాలు పోవట్లేదు చూడండి, ఎందుకంటే మా నాన్నగారి వరం అంత గొప్పది అని చెప్పటం కోసం ఆ యుద్ధమైన క్షణం నుంచి ఈ మాఘం వరకు, ఉత్తరాయణం వరకు ఆగాడు ఆయన. అది పితృభక్తి బాగా ఎక్కువయ్యి చాలా మనం ఊహించినంత ఎక్స్టెంట్కి చేరిపోయి దానికి చిహ్నంగా ఆయన ఉత్తరాయణం వరకు ఆగాడు. ఏదో ఉత్తరాయణం వచ్చేంత వరకు ఆగుతానని ఏదో ఉజ్జాయింపుగా చెప్పాడు అంతే తప్ప దానికి ఈ ఉత్తరాయణ మార్గానికి పెద్దగా సంబంధం ఏమీ లేదు. అందులో భీష్ముడు అంతటి వాడికి ఉత్తరాయణం పరిస్థితి అవసరమే లేదు. ఉత్తరాయణం అనే మాటకే ఆయనకి అవసరం లేదు. ఆయన స్థాయి చాలా 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 గొప్పది. ఏదో శాపవశాత్తు వచ్చాడే కానీ ఆయన గొప్పతనం సామాన్యమైనదేం కాదు. కాబట్టి ఆ ఉత్తరాయణ మార్గం, దక్షిణాయన మార్గం అనే పదాలకి ఉత్తరాయణ కాలం, దక్షిణాయన కాలం అనే దానికి సంబంధమే లేదు. దాన్ని కలుపుకోనక్కర్లేదు. శుక్లకృష్ణే గతి హ్యేషే జగత శాశ్వతే మతే ఏకయాయాత్యనావృత్తిం అన్యయా అవర్తతే పునః. ఇవి శుక్లపక్షగతి లేదా శుక్లగతి, కృష్ణగతి అని 2 గతులు, 2 మార్గాలు.
జగత శాశ్వతే. ఒకవేళ కనుక ఈ లోకంలో పుడితే, ఏ లోకంలో పుట్టినా సరే వాడికి ఈ రెండు మార్గాల్లో ఏదో ఒక మార్గం ఖచ్చితం. జగత శాశ్వతే మతే. ఈ కర్మ మార్గంలో ఉన్నా, ఉపాసనా మార్గంలో ఉన్నా, ఈ రెండు మార్గాల్లో ఏదో ఒక మార్గం ఖచ్చితం. జ్ఞాన మార్గంలో ఉన్న వాళ్ళకి గతి లేదు, పైకి వెళ్ళటం అనేది లేదు. నతస్య ప్రాణ ఉత్క్రామంతి అని వాడికి నియమం. కాబట్టి వాళ్ళ గురించి కాదు, ఉపాసకుల గురించి, కర్మలు చేసుకునే వాళ్ళ గురించి ఇక్కడ ప్రస్తావన. ఏకయా యాత్యనావృత్తిం అన్యయా ఆవర్తతే పునః. కృష్ణ మార్గంలో గనక వెళ్ళినట్లయితే మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు. శుక్ల మార్గంలో పైకి వెళితే మళ్ళీ వెనక్కి రాడు, అట్నించటే పైకి వెళ్ళిపోతూ ఉంటాడు. ఒకటి 1 వే, ఇంకోటేమో 2 వే. ఆ 2 వేలో ఎప్పుడైనా యూటర్న్ తీసుకుని వెనక్కి వచ్చేసేయచ్చు. ఏ దశలోనైనా సరే యూటర్న్కి అవకాశం ఉంది. ఈ శుక్ల గతి మాత్రం 1 వే. ఇంకా బయలుదేరి పైకి వెళ్ళిపోతూ ఉండటమే. కానీ నైతే శృతి పార్థజానన్ యోగి ముహ్యతి కశ్చన తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున అని పరమాత్మ చెప్తున్నాడు. ఈ 2 దారులు సరిగ్గా అర్థం చేసుకోవాలి. సరిగ్గా కనుక అర్థం చేసుకుంటే మోహం అనేది రాదు. ఈ శుక్లగతి ఏంటి, కృష్ణగతి ఏంటి, కృష్ణగతిలో మనం ఎన్నిసార్లు దిగి వచ్చి ఉంటాము, ఈ మార్గంలో ఎన్నిసార్లు ప్రయాణం చేసి ఉంటాము, మన పాద ఘట్టనికి ఇది ఎంత గట్టిపడిపోయి ఉంటుంది, మనం వెళ్ళగా ఎంత గట్టిపడిపోయి ఉంటుంది ఈ మార్గం. ఈ మార్గంలోనే వెళ్ళాలా, లేదా శుక్ల మార్గానికైనా కనీసం మనం ట్రై చేయకూడదా అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. దానివల్ల యోగి నముహ్యతి. తస్మాత్ అందువల్ల సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. ఇలాంటి అభిప్రాయాన్ని తెచ్చిపెట్టేటువంటి యోగాభ్యాసం చేసుకోవయ్యా. యోగాభ్యాసము లేదా ఉపాసన వీటిని చూసుకుని కనీసం తక్కువలో తక్కువ శుక్ల మార్గంలో పైకి వెళ్ళే దారైనా చూసుకోవయ్యా. వెనక్కి రానక్కర్లేకుండా అట్నించటే పైకి వెళ్ళిపోయే దారైనా చూసుకోవయ్యా అని చెప్పాడు. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్ పుణ్యఫలం ప్రదిష్టం అత్యేతి తత్ సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాద్యం అని 2 అర్థాల్లో వచ్చేటట్టుగా ఒక మాట చెప్పాడు. ఒకటి, ఉపాసనా మార్గంలో పైకి వెళ్ళేవారికి చాలా గొప్ప ఫలితం ఉంటుంది. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్ పుణ్యఫలం ప్రదిష్టం. కర్మ మార్గంలో ఉండేటువంటి వేదాధ్యయనం కానీ, యజ్ఞాలు చేయటం కానీ, తపస్సులు కానీ, దానాలు కానీ, ఇలాంటివి ఎన్నున్నా సరే వాటి పుణ్య ఫలితం ఒకటి ఉంటుంది కదా. ఆ పుణ్య ఫలితాన్ని దాటి అత్యేతి, దాన్ని దాటి పై ఫలితాన్ని ఈ ఉపాసకుడు అందుకుంటాడు. యోగాభ్యాసం చేసిన వాడు కానీ ఉపాసనకుడు కానీ అందుకుంటాడు. తత్సర్వమిదిం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాద్యం. ఇవన్నీ బాగా తెలుసుకున్నట్లయితే ఈ దారిలో ఉండేటువంటి విశేషాలు, ఆ ఉపాసనలో ఉండేటువంటి అంశాలు, వీటన్నిటినీ గనక బాగా అర్థం చేసుకుంటే అబో పరమాత్మనే చేరతాడయ్యా. పరం స్థానముపైతి చాద్యం, చివరికి పరమాత్మను చేరగలుగుతాడు అని చెప్తున్నాడు. ఇంకో కోణంలో చూసుకుంటే వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టం అత్యేతి తత్. క్రియ తాలూకు ఫలితం ఏది ఉన్నా సరే ఆ క్రియా ఫలితాన్ని జ్ఞాని అనేవాడు దాటిపోతాడు. జ్ఞానంతో వచ్చే ఫలితం క్రియా ఫలితం కంటే పైన చాలా పై ఎత్తులో ఉంటుంది. అయితే దానికి తత్సర్వమిదం విదిత్వా ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఒకటి ఉంటుంది. దాంతోపాటు పరమాత్మను తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ ఆద్యుడైనటువంటి పరమాత్మను తెలుసుకుని ఆద్యుడైనటువంటి పరమాత్మలో కలిసిపోయే స్థాయికి రావాల్సిన అవసరం ఉంటుంది. అది గనక జరిగితే అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాద్యం అనేది జరుగుతుంది అని పరమాత్మ చెప్తున్నాడు. దీంతో 28 శ్లోకాలున్న అష్టమాధ్యాయాన్ని ఇక్కడికి పూర్తి చేశాడు. ఇది శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అక్షర బ్రహ్మయోగో నామ అష్టమోధ్యాయ అని అష్టమాధ్యాయాన్ని పూర్తి చేశాడు. ఈ అధ్యాయంలో 2 రకాల విషయాల్ని ప్రధానంగా ప్రస్తావన చేశాడు. ఒకటి, ఉపాసనా మార్గం, ఉపాసనా మార్గంలో ఉండేటువంటి ఉపాసనా మార్గంలో అనుసరించవలసినటువంటి కొన్ని చిట్కాలు, వీటిని గురించి చెప్పాడు.
రెండవది ఉపాసనా మార్గంతో సంబంధం లేకుండానే పరమాత్మతత్వాన్ని అర్థం చేసుకోవలసిన తీరు. కవిం పురాణం అనుశాసితారం భక్త్యాలభ్యస్త్వనన్యయ, ఈ తీరుని గురించి కూడా పరిచయం చేశాడు. ఉపాసకులైనా సరే, క్రమముక్తి ఫలోపాసకులైనా సరే, వాళ్ళు పరమాత్మనే కదా ఉపాసన చేసుకోవాలి. ఆ ఉపాసన చేసుకునేదేదో పరమభక్తితో ఆయన్ని తెలుసుకుంటే సరిపోతుంది కదా. జ్ఞానం వేరు, ఉపాసన వేరు. ఆ ఉపాసన బదులు పరమాత్మ జ్ఞానానికే ప్రయత్నం చేసుకుంటే సరిపోతుంది కదా అనే సూచనను కూడా ఇచ్చాడు. సూచననిచ్చి అక్కడక్కడ కుదిరిన మాటల్లో పరమాత్మతత్వాన్ని గురించి ప్రస్తావన చేసి ఇలాంటి పరమాత్మతత్వం మీద శ్రద్ధ అనేది పెంచుకోవాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని కూడా చూపించాడు. శ్రద్ధతో ఉపాసన చేసుకున్నా సరే, శ్రద్ధతో పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకున్నా సరే ఫలితం గట్టిగా ఉంటుంది అనే విషయాన్ని చెప్పాడు. మనం ముందే అనుకున్నాము, ఒకటి ఆ ప్రయాణ కాలాన్ని గురించి దీన్ని బట్టి ఆలోచించకూడదు, ఆలోచిస్తే పెద్దగా ఉపయోగం ఉండదు అని గట్టిగా అనుకున్నాము. రెండోది ఈ మార్గాలు వీటి వలన ప్రస్తుతానికి ఒరిగేది ఏమీ ఉండదు అనే మాట కూడా అనుకున్నాము. అది చాలా పెద్ద వ్యవహారం. అది దాన్ని ఇప్పటికిప్పుడు మనం తేల్చేసి చెప్పేసేసుకోలేము. తేల్చేసుకుని చివరికి ఏం సాధించాము అనే ప్రశ్న కూడా వస్తుంది. అలా ఉంటుంది అని కూడా చెప్పుకున్నాము. కాబట్టి ఈ వీటన్నిటినీ ఆయన చెప్పారు, మనం విన్నాము అనే తీరులో అర్థం చేసుకోగలిగితే ఆయన చెప్పినటువంటి ప్రధానమైన విషయం అక్షరం బ్రహ్మ అనేటువంటి విషయం. పురుషో బ్రహ్మ. మనం ఎలాగైతే ఈ దేహంలో ఉన్నామో అదే పరిస్థితిలో అదే విధంగా ఆ పరమాత్మ కూడా మనతో పాటే మన దేహంలోనే ఉన్నాడు అనేటువంటి అంశాన్ని మనం ప్రధానంగా గుర్తుంచుకుందాము. మనతో పాటే ఉండే పరమాత్మ మనకెందుకు కనిపించటం లేదు అంటే యోగమాయా సమావృత అని ఆయనే చెప్పిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుందాము. అదేవిధంగా ఆ పరమాత్మను కనిపెట్టడానికి పరమాత్మే చెప్పినటువంటి భక్త్యా లభ్యస్త్వనన్యయ అనన్యచేతా సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభ పార్థ నిత్యయుక్తస్య యోగినః అనే అంశాన్ని ప్రధానంగా గుర్తించుకుందాము. గుర్తించుకుని సాధ్యమైనంత వరకు మన మనసుకి మనకి సాధ్యమైనంత వరకు ఆయన్ని అనన్య చేతస్సుతో కానీ లేదా భక్తితో కానీ ఏదో విధంగా మనసులో ఉంచుకోవటానికి విశ్వప్రయత్నం చేసుకుందాము. అలా మనల్ని అనుగ్రహించవలసిందిగా ఆ జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. ప్రార్థించుకుని ఈ అష్టమాధ్యాయ కార్యక్రమాన్ని ఇక్కడికి పూర్తి చేసుకుందాం.